నా శత ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటున్నాను. ఓకే. ముందుగా మన గురువైనటువంటి కిరణ్ గారికి నా ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ సెషన్‌లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈరోజు నేను ఈ సబ్జెక్ట్ ఎన్నుకోవడానికి ముఖ్య కారణము హ్మ్. సరే. ఎందుకంటే నిష్కలంక సాధన అని మొదలుపెట్టారు. హ్మ్. ఈ ప్రస్తుత ప్రపంచంలో ప్రతి 4 నిమిషాలకి ఇద్దరు చనిపోతున్నారు. దేనివల్ల అంటే ఈగో వల్ల. ఈగో హర్ట్ కావడం వల్లనే చనిపోతున్నారు. మనము ఆహ్, సరైన ఆహ్, అవగాహన లేక ఈగో వల్ల మనము సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నాము. దానివల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆహ్, అందుకే అసలు నేను ఫస్ట్ వంశీ సార్ క్లాస్ విన్నది కూడా ఇదే. స్పిరిచ్యువల్ ఈగో. అన్ నేను ధ్యానంలోకొచ్చిన కొత్తలో అసలు ఎందుకిలా జరుగుతుంది? నా జీవితంలో ఈ సమస్యలెందుకున్నాయి? ఎందుకిలా జరుగుతుంది? అని నేను ఆ యూనివర్స్‌ని అడుగుతూ, ఆ దుఃఖంతో ఉన్నప్పుడు, నేను మెడిటేషన్‌లో ఉన్నప్పుడు నాకో విజన్ కనిపించింది. స్పిరిచ్యువల్ అన్న ఈగోస్ అన్న క్లాస్‌లో సార్ ఒక పోస్టర్‌లో ఒక ఇమేజ్ ఉందన్నమాట. ఆ ఇమేజ్ నాకు కనిపించింది ఆ రోజు. అంటే నాకు ధ్యానం చేయమని, ధ్యానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు అని తెలియజేసిన అమ్మాయి నాకు సార్ వీడియో పెట్టిందనమాట. కానీ నేను అది వీడియో వింటే ఎక్కడ టైము సరిపోదో మెడిటేషన్ చేయడానికి. మెడిటేషన్ అంటే నో డాక్టర్, నో మెడిసిన్ అన్నారు. కానీ ఎప్పుడు ధ్యానం చేస్తే ఒక గంట సేపో, అరగంట సేపో కాదు. రోజుకి 5, 6 గంటలు ధ్యానం చేస్తే అప్పుడు నో డాక్టర్, నో మెడిసిన్ అన్నారు కదా! అని మరి పట్టుకోవద్దు. పట్టుకుంటే విడవకూడదు. నేను బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారిది స్పీచ్‌లు ఎక్కువ వినలేదు. విన్నవి తక్కువే. విన్నవి తక్కువైనా కానీ నేను ఆహ్, ముఖ్యంగా విన్నదేంటంటే పట్టరాదు. పట్టి విడవరాదు. పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలయ్యా అని చెప్తూ ఉండేవారు ఎప్పుడు సార్. నేను ఆహ్, ప్రకృతి వ్యాలీకి వెళ్ళినప్పుడు కూడా స్టేజ్ మీద సారు ఇదే చెప్పేవారు. అలా నేను విన్నదాన్ని ఆచరణలో పెట్టాలనుకున్నాను. కాబట్టి మరి నేను ఎప్పుడూ నో డాక్టర్, నో మెడిసిన్ వద్దు చేయకూడదు అనుకుంటే ఏం చేయాలి అంటే నేను మెడిటేషన్ చేయాలి. ఖచ్చితంగా మెడిటేషన్ చేస్తేనే నో డాక్టర్, నో మెడిసిన్ కదా! మరి నేను పట్టుకోవాలనుకున్నాను. అందుకని నేను ఆహ్, ఆ వీడియో చూస్తే ఎక్కడ టైం వేస్ట్ అయిపోతుందో అనేసి నేను ఆ వీడియో చూడకుండా ఆహ్, నేను మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాననమాట. మార్నింగ్ లేవడం, మెడిటేషన్ చేయడం, మళ్ళీ వంట చేసుకోవడం, మెడిటేషన్. అట్లా ప్రతీదీ ఆహ్, ఆహ్, నాకున్న టైంని నేను చేయాల్సిన పనులు చేసుకుంటూ మెడిటేషన్ చేయడానికి ఎక్కువ కేటాయించేదాన్ని. సెల్లులో అది ఇది చూడడము, టైం వేస్ట్ అనుకునేదాన్ని. కానీ ఆహ్, నేను ఒకరోజు మెడిటేషన్‌లో ఆ పిక్చర్ కనిపించిందనమాట. సార్ యొక్క పోస్టర్‌లో ఉన్న పిక్చర్ నాకు ఎప్పుడైతే కనిపించిందో, అసలు ఇదెందుకు కనిపించింది? నాకు కనిపించడానికి కారణం ఏంటిది? అని ఆలోచిస్తూ నేను అన్నం తినేటప్పుడు సెల్ చూస్తే టైం వేస్ట్ కాదు గదా! ఎట్లాగో తింటున్నాను అన్నట్టుగా నేను ఆహ్, వీడియో మీదకి నా చెయ్యి వెళ్ళిందనమాట. అప్పుడు షాకయ్యాను. అప్ అది చూడగానే. ఎందుకంటే నాకు కనిపించిన పిక్చరు ఆ పోస్టర్‌లో ఉంది.
ఓహో! ఇది తెలియజేయాలనుకుంటుందా యూనివర్స్. అది ఏంటంటే, అది విచిత్రమైన పిక్చర్ అసలు. నేను అటువంటి పిక్చర్‌ని ఎప్పుడు చూడలేదు అసలు. ఒక సాధన చేస్తున్న వ్యక్తి హ్మ్. తనని తాను అన్‌జిప్ చేసుకోవడం వల్ల తన శరీరం నుంచి తన స్పిరిట్ బయటకొచ్చి యూనివర్స్‌కి కనెక్ట్ అవుతున్న దృశ్యం అన్నమాట. అది నేను చూసాను నా విజన్‌లో. అది అసలు ఏంటి అర్థం కాలేదు. అప్పుడు ఆయన చెప్పిన క్లాస్ మొత్తం విన్నాను. అప్పుడు నాకు అర్థమైంది. ఓహో! నేను నాలో హ్మ్. ఏదైతే ఉందో, నేను ఏ సమస్యతైతే బాధపడుతున్నానో దాని గురించి దాంట్లో వివరించడం జరిగింది. నాకు ఫస్టు నా మీద నాకు నమ్మకం ఉండేది. అది కాన్ఫిడెన్స్ అనుకునేదాన్ని. అది ఎలా అయిపోయిందంటే, అది పతాక స్థాయికి చేరిపోయిందనమాట. అంటే నేను మాత్రమే చేయగలను. నాకు సూపర్ పవర్ ఉంది. నేను ఏదనుకుంటే అది చేయగలను అన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌లోకెళ్ళిపోయిందనమాట. అప్పుడేమైంది ఆహ్, నేను ఒక దెబ్బ తగలగానే అది కింద పడిపోయా. అంటే నేను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లోకి వెళ్ళిపోయాను. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లోకి వెళ్ళిపోయి నేను ఏం చేయలేను. నేను మూర్ఖంగా ఆలోచించాను. అంటే నేను నా మీద నమ్మకంతో అంటే గర్వంలోకి వెళ్ళిపోయాను. అహంలోకి వెళ్ళిపోయాను. దానివల్ల నేను ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయాల్సి వచ్చిందని తెలుసుకున్న తర్వాత నేను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లోకి వెళ్ళిపోయాను. నేనేం చేయలేను. నేనేం చెయ్యను. ఒక హౌస్ వైఫ్‌గా ఉండాలి. నేను ఆహ్, ఏంటంటే నా అహం దెబ్బతిందక్కడ. నా ఇగో దెబ్బతింది. నేనెప్పుడు ఎందులో ఫెయిల్ కాని దాన్ని ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్ అయ్యానంటే నన్ను నేను కోల్పోయాను. ఎప్పుడు మనము హ్మ్, ఏం ఆలోచిస్తామంటే ఫస్ట్ మనకి ఒక బాధ కలిగిందంటే మనం ఫెయిల్ అయినందుకు బాధపడం. దానివల్ల ఎదుటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? మనల్ని ఎలా అంచనా వేస్తున్నారు? దాన్ని ఆలోచించి మనము ఎక్కువ దుఃఖంలోకి వెళ్ళిపోతాం. ఆ దుఃఖం వల్ల మనం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లోకి వెళ్ళిపోతాం. నన్ను ఎవరు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. అసలు నేను అలా ఫెయిల్ కావడానికి కారణం ఏంటో నాకు తెలుసు. కానీ అది ఎవరికీ వివరించలేను. చెప్పలేను. నన్ను నేను కోల్పోయాను అన్న దుఃఖంలో ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లోకి వెళ్ళిపోయాను. అప్పుడు అది ఆ క్లాస్ విన్నంత సేపు నన్ను నేను చూసుకున్నాను. ఓహో! నాలో ఇదుంది. నాలో ఇది ఓకే. భౌతిక జీవితంలో ఇగో ఉంటే ఆహ్, వచ్చే నష్టం పెద్దగా లేదు అనేసని అంటారు సార్. ఓకే. నష్టం ఆహ్, ఎంత ఉన్నా కానీ అది ఒక హ్మ్. లెవెల్ వరకు ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక ఇగో ఉంటే మాత్రం మనము ఆహ్, కిందికి పడిపోతాం. ఉన్న స్థితి నుంచి కిందికి జారిపోతాం అన్న విషయాన్ని నేను ఆ క్లాస్‌లో తెలుసుకున్నాను ఫ్రెండ్స్. అందువల్ల నేను ఈరోజు ఈ టాపిక్‌ని ఎంచుకోవడం జరిగింది. హ్మ్. మరి ఈ స్పిరిచ్యువల్ ఈగోస్‌లో అంటే ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చిన ప్రతి వ్యక్తికి గురువులు గాని, మా ఎవరైనా ఏ మాస్టర్ అయినా గాని ఏం చెప్తారంటే, "యూ ఆర్ గాడ్" అంటారు. యూ ఆర్ గాడ్ అంటే మనము భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లో ఉంటాం. నేను అల్పుడిని, నేను చేతకానివాడిని, నేనేం చేయలేను. ఆహ్, దేవుడు వేరు, నేను వేరు. దేవుడు గొప్పవాడు. ఏదైనా చేస్తాడు. ఆయన వల్లనే నేను ఆహ్ హ్యాపీగా ఉన్నాను. ఆయన వల్లనే నేను బాధపడుతున్నాను అని మనము ప్రతీదీ భగవంతుడికి ఆపాదించేస్తూ ఉంటాం. అలా ఇన్ఫియారిటీ కాంప్లెక్స్‌లో ఉంటాం భక్తి మార్గంలో. అదే ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ధ్యాన మార్గంలో ఆహ్, ఇన్ఫియారిటీ కాంప్లెక్స్‌లో ఉన్న వాళ్ళని సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌లోకి తీసుకురావడానికి గురువులు మొట్టమొదట బోధించేదేంటంటే, యూ ఆర్ ద గాడ్ అంటారు. అంటే నువ్వు భగవంతుడివి. ఆ భగవంతుడిలో ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో, అవి నీలో కూడా ఉన్నాయి. నువ్వు చేయగలవు. నువ్వు చేయాలనుకుంటే చేయగలవు అని మనలో కాన్ఫిడెన్స్‌ని
నింపడానికి గురువులు చెప్తారు. చెప్పే మొదటి మాట యూ ఆర్ ద గాడ్ అంటారు. అది పెరిగిపోతే అప్పుడు ప్రతి ఒక్కరు ధ్యానంలోకొచ్చిన ప్రతి ఒక్కరు తమ అనుభవాల ద్వారా నేను దేవుడిని అనే సత్యాన్ని అంటే దేవుడు వేరు, నేను వేరు కాదు. నాలోనే భగవంతుడు ఉన్నాడు. ప్రతి వ్యక్తిలోనూ భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ఆహ్, పొ ఆటోమేటిక్‌గా పొగడ్తలొస్తాయి కదా! నువ్వు అది సాధించావు, ఇది సాధించావని పొగడగానే మనకి ఈగో అనేది డెవలప్ అయిపోతుంది. అప్పుడు మనము నేను మాత్రమే చేయగలననుకుంటాం. ఈ పని నేను మాత్రమే చేయగలను. ఇంకెవరు చేయలేరు అనుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే మన ఈగో పెరిగిపోయి మనము అహంకారంలోకి వెళ్ళిపోతాం. అంటే ఐ యామ్ ఓన్లీ గాడ్. మిగతా వాళ్ళందరూ వేస్ట్. వాళ్ళకేం తెలీదు. వాళ్ళు అల్పులు అనుకుంటాం. అది అలా వెళ్ళడం కూడా మనకి ప్రాబ్లమే. హ్మ్. ఈ మనము ఎలా అంటే మనము అహంకారులుగా ఉండకూడదు. సు అంటే ఆహ్, అది సుపియారిటీ కాంప్లెక్స్ అంటారు అహంకారాన్ని. ఆ సుపియారిటీ కాంప్లెక్స్‌లోకి వెళ్ళకూడదు. ఇన్ఫియారిటీ కాంప్లెక్స్‌లోకి వెళ్ళకూడదు. ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ అనేది ఒక దరిద్రం అయితే, సుపియారిటీ కాంప్లెక్స్ అనేది ఇంకొక దరిద్రం. దాంట్లోకి వెళ్ళకూడదు, దీంట్లోకి వెళ్ళకూడదు. బ్యాలెన్స్ చేయాలి. అంటే ఇన్ఫియారిటీ కాంప్లెక్స్‌లో సగం చేయాలి. సుపియారిటీ కాంప్లెక్స్‌లో సగం చేసి మధ్యలో ఉండాలి. మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. అక్కడ మనం బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే మనము ఎడమ చేతి దిక్కు వెళ్ళిపోతే ఇన్ఫియారిటీ కాంప్లెక్స్‌లోకి వెళ్ళిపోతాం. కుడి చేతి దిక్కు వెళ్తే సుపియారిటీ కాంప్లెక్స్‌లోకి వెళ్ళిపోతాం. అటు కాకుండా, ఇటు కాకుండా మధ్యలో అంటే సు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లో ఉంటే నేను ఎవరికంటే తక్కువ కాదు. ఎవరికంటే ఎక్కువ కాదు అన్న కాన్ఫిడెన్స్‌లో మనం ఉండాలి. మనము ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు గదా! గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని. మనం ఎప్పుడైతే ఎదుటి వారికి రెస్పెక్ట్ ఇస్తామో ఆటోమేటిక్‌గా మనకి రెస్పెక్ట్ అందించబడుతుంది. మనము ఏదిస్తే అదే తిరిగొస్తుంది కదా! కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే ప్రతి వ్యక్తికి ఒక ఒక ప్రతి వ్యక్తిలోనూ ఒక దివ్యత్వం ఉంది. ప్రతి వ్యక్తి కూడా ఆహ్, గొప్పవాడే. నేనెలా గొప్పవాడినో ఆ ఎదుటి వ్యక్తి కూడా గొప్పవాడే అనే సత్యాన్ని గ్రహించాలి. ఆహ్, అప్పుడు మనం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని కూడా యాక్సెప్ట్ చేస్తామో, అప్పుడు మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇన్ఫియారిటీ కాంప్లెక్స్‌లో ముందు మనం ఇన్ఫియారిటీ కాంప్లెక్స్‌లో ఉంటాం. ప్రతి ఒక్కరు ఇన్ఫియారిటీ కాంప్లెక్స్‌లోనే ఉంటారు. ఆ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్‌లోంచి బయటికి తీసుకురావడానికి గురువులు మనం గాడ్ అని చెప్తారు. అది అనుభవం ద్వారా మనం తెలుసుకొని, మనము జీవితంలో పొందిన అనుభవాలని అంచనా వేసుకొని, బేరీజ్ వేసుకొని, మనకంటే గొప్పవాడు ఎవరు లేరు అని మనము ఫీల్ అవుతూ ఉంటాం. సుపీరియారిటీ కాంప్లెక్స్‌లోకి వెళ్తూ ఉంటాం. అలా వెళ్ళకుండా మనము మధ్యలో ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌లో ఉండాలి. నే ఐ యామ్ నాట్ అనే దానిలోకి వెళ్ళకూడదు. ఐ యామ్ గ్రేట్. ఐ యామ్ ఓన్లీ వన్ అనే దాంట్లోకి వెళ్ళకూడదు. నేను కూడా ఐ యామ్ ఆల్సో అంటే నేను కూడా గొప్పవాడిని. నేను ఎవరికంటే తక్కువ కాదు. ఎవరికంటే ఎక్కువ కాదు. ఇది మన గురువులు మనకిచ్చిన మంచి సూత్రం అన్నమాట. ఇది వంశీ సార్ చెప్తారు. ఆయన ఎక్కడ నేర్చుకున్నారు? బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు ఒక సూత్రం ఇచ్చారంట. నువ్వు ఎవరికంటే ఎక్కువ కాదు. ఎవరికంటే తక్కువ కాదు. అలా ఇన్ఫాక్ట్ కాంప్లెక్స్‌లకి వెళ్ళినప్పుడు ఏమనుకోవాలి? నేను ఎవరికంటే తక్కువ కాదబ్బా! నేను కూడా చేయగలను. కాకపోతే నేను ఆహ్, ఇన్ఫియారిటీ కాంప్లెక్స్‌లో ఉన్నాను. నేను దాన్ని దాటి రావాలి అని అనుకోవాలి. అదే నేను గొప్పవాడిని అన్న ఫీలింగ్ గర్వం వచ్చేసిందనుకో, అప్పుడు ఏమనుకోవాలి? అబ్బా! నేను మాత్రమే కాదబ్బా! నాకంటే పోటుగాళ్ళు ఎంతోమందున్నారు. ఈ సాధన చేయడం వల్ల ఎవరైనా ఆహ్, చేయగలరు. ఎవరైనా పొందగలరు ఈ ఫలితాన్ని.
నేను ఎవరికంటే గొప్ప కాదు. నేను కూడా నేను వాళ్ళలో ఒకడిని అని అని ఐ యామ్ ఆల్సో అనే దాంట్లో ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో అప్పుడు మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌లో ఉంటాం. అలా ఆహ్, దానికి అంటే నేను అప్పుడు అర్థం చేసుకున్నాను. ఆ క్లాస్ వినడం వల్ల ఓహో! నేను ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉండి దెబ్బ తినడం వల్ల ఇన్ఫియారిటీ కాంప్లెక్స్‌లోకి పడిపోయా. ఇన్ఫియారిటీ కాంప్లెక్స్‌లోంచి ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చానో అప్పుడు దానికి, దీనికి ఉన్న తేడాని తెలుసుకొని సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌లోకి ఎప్పుడైతే వచ్చానో అప్పుడు నేను ఏది అనుకుంటే అది చేయగలను. నేనే కాదు ఇతరులు కూడా చేయగలరు అని ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరిగిందనమాట. ఇలా మనము ఆహ్, అ మనము ఎందులో ఉన్నాం ఫస్ట్ గుర్తించాలి. యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రీరాముడు ఆహ్, శ్రీకృష్ణుడు భక్తుడనమాట శ్రీరాముడు. అతను ఆహ్, ఏం చేస్తాడంటే తన భక్తి నాకంటే గొప్ప భక్తుడు లేడు ఈ లోకంలో. అతను సాధన చేసి ఆహ్, అతను ఎంతో పవర్‌ని కలిగి ఉంటాడనమాట. ఆ పవర్ వల్ల అతనికేమొస్తుంది? అహంకారం వస్తుంది. నేనే గొప్పవాడిని. నాకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు. అంటే యాక్సెప్ట్ చేయలేం. ఎదుటి వాళ్ళని ఎప్పుడైతే మనలో అహంకారం ఉంటుందో ఎదుటి వారిని యాక్సెప్ట్ చేయలేం. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయలేమో అప్పుడు అహంకారం విపరీతంగా ఉంటుంది. దానివల్ల ఆహ్, రాధాదేవికి శాపం ఇచ్చేస్తాడు. "నువ్వు నా మాట కాదని నువ్వు లోపలికి వెళ్తే" శ్రీకృష్ణుడు నన్ను ఆహ్, కాపలకి ఉంచాడు. నేను ఆలోచించాలి. ఏది సత్యము, ఏది అసత్యము అని నేను తెలుసుకోవాలంటే వెంటనే చెప్పలేను కదా! ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవాలంటే నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకూడదు. మరి నేను నేను మందిరంలోకి వెళ్తున్నాను. నా ద్వారానికి నువ్వు కాపలా కాయి. నన్నెవ్వరు డిస్టర్బ్ చేయకూడదు అంటే ఓకే. డన్ అంటాడు. డన్ అనేసి కాపలాకి ఉంటాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు రాధా, రాధా అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు రాధాదేవికి ఆ పిలుపు వినబడుతుంది. వినబడి కృష్ణుడు పిలుస్తున్నాడు నన్ను నేను వెళ్ళాలి అంటుంది. "నువ్వు ఎక్కడికి వెళ్తావు? నన్ను ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. నన్ను నువ్వు ద్వారానికి కాపలాగా ఉండన్నాడు శ్రీకృష్ణుడు. నేను నిన్ను పోనివ్వను లోపలికి ససేమిరా పోనివ్వను" అంటాడు. అయితే నేను ఆహ్, నువ్వు నా మాట కాదని వెళ్తే నేను శాపం ఇస్తానంటాడు. శాపం ఇస్తానంటే స్మూత్‌గా ఉంటుంది గదంటే, "నువ్వు మర్చిపోతావు" అనేసి శాపం ఇస్తాడు. అతను గర్వం. నేను సాధన చేశాను. హాస్టల్ బాడీతోటి గోలోకానికి వెళ్ళాను నేను అన్న గర్వం అతనికుంది. దానివల్ల అతను ఆహ్, ఏం చేస్తున్నాడో అది ఆలోచించకుండా శాపం ఇచ్చేస్తాడు. ఆమె తలుపు తెరవడానికి పోయేసరికి "నువ్వు గతమంతా మర్చిపోతావు. మర్చిపోయి భూలోకంలో జన్మిస్తావు" అనేసి శాపమిస్తాడు. అంటే రాధాదేవి భూమి మీద జన్మించడానికి కారణం ఏంటి అంటే శాపం. మనం ప్రతి పురాణంలో ఏ కథను తీసుకున్నా గాని శాపవశాత్తు భూలోకంలో జన్మించారని వింటూ ఉంటాం కదా! చాలా కథలు. లో కూడా ఇది వినబడుతూ ఉంటుంది. శాపం వల్ల జన్మించారు భూలోకంలో. అంటే మనం కూడా అలాగే శాపం వల్ల జన్మించాం. అంటే మనం ఎన్నో జన్మలు తీసుకున్నాం గతంలో. మనకు గుర్తుకు లేదు. ఎందుకని? అంటే మ మనము ఎప్పుడైతే హ్మ్. ఈ అహంలోకి వచ్చామో అంటే నేను, నాది, మనది అనేవి ఎప్పుడైతే మనలో డెవలప్ అయ్యాయో అంటే పుట్టినప్పుడు ప్రతి బిడ్డకి ఎటువంటి అహం ఉండదు. చక్కగా ఆనందంలో నిత్యం ఆనందంలో ఉంటాడు పుట్టిన బిడ్డ. కానీ పెరిగే కొద్దీ అవి మన చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా, మనుషుల ద్వారా మనలో ఏర్పడిపోతాయి. నేను, నాది, మనది అని ఎప్పుడైతే మనల్ని ఆహ్, మనలోకి వచ్చేస్తాయో అప్పుడు మనకి అహంకారం, ఈగో అనేది ఏర్పడుతుంది. ఈగో, మదం, కోపము, బాధ, భయము, ఆహ్, అహంకారము.
అసూయ ఇవన్నీ అరిషడ్ వర్గాలన్నీ మనలో వచ్చేస్తాయన్నమాట. అవన్నీ ఆహ్, వాటి ద్వారా మనం ఎన్నో కర్మలలో ఇరుక్కుంటాం. ఇరుక్కోవడం వల్ల మనము ఆ కర్మల్ని తీర్చుకోవడానికి మనమే చేసాం కదా! మనం చేసిన పనులని మనం చేసినప్పుడు మనమే తీర్చాలి కదా! అలా మనం చేసిన కర్మల్ని కడుక్కోవడానికి మనము మళ్ళీ జన్మ తీసుకొని ఇక్కడికొస్తాం. అంటే మనము ఏదైతే చేసామో అది అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికే ఇక్కడికొస్తాం అనే విషయం మనకి ధ్యానం చేయడం ద్వారా మనకు అర్థమవుతుంది. అవగాహనలోకొస్తుంది కదా! మరి ఇట్లా శాపం వలన రాధాదేవి వచ్చింది. మరి రాధాదేవి అంటే రాధ భూమి మీదకొచ్చిన తర్వాత ఆహ్, ఇవన్నీ దాటింది. భయము, అసూయ, కోపము, అసూయ ఆహ్, అహంకారము ఇవన్నీ దాటి రాధాదేవిగా మారింది. అప్పుడే ఆ భగవంతుడిని చేరుకోగలిగింది. అంటే ఆహ్, ఆ సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుందో అప్పుడు శాప విమోచనం అనేది కలిగింది కదా! అంటే అలాగే మనం కూడా సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యాన్వేషిగా ఉండాలి ఎప్పుడైనా. మనము మన జీవితంలో ఇది జరిగింది అంటే ఎందుకు జరిగింది అని తెలుసుకోవాలి. అలా హ్మ్. పురాణాల్లో అష్టవసులు గురించి కూడా వింటాం. అంటే గంగాదేవికి భీష్ముడు ఎలా జన్మించాడు? అంటే ఆహ్, అష్టవసువులు అనే గంధర్వులు ఏదో హ్మ్. తప్పు చేయడం వల్ల వాళ్ళకి శాపం వచ్చింది. భూమి మీద జన్మ తీసుకొని ఆహ్, అది నేర్చుకొని మీరు రండి అనేసి శాపం పెట్టారు ఋషులు. దానివల్ల వాళ్ళు గంగాదేవి కడుపున జన్మిస్తారనమాట. అప్పుడు ఆహ్, మరి ఆహ్, గంగాదేవి తన పుట్టిన బిడ్డలందరికీ పుట్టగానే నీళ్ళల్లో ముంచేసేసి శాప విమోచనం కలిగిచ్చేస్తుంది. వాళ్ళు కోరుకుంటారు. మరి మాకు ఏదో తెలియక అహంలో చేశాము. మాకు శాప విమోచనానికి దారి చూపించండి మహర్షి గారు అనేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆ మహర్షి చెప్తాడు. మీరు గంగాదేవి కడుపున పుడితే మీరు పుట్టగానే తను చంపేస్తే మీకు శాప విమోచనం కలుగుతుంది అనేసని అంటుంది. అంటే అప్పుడు వాళ్ళు గంగాదేవిని ప్రార్థిస్తారనమాట. హ్మ్. హ్మ్. నీ కడుపులో పుడతాము మేము. మాకు శాప విమోచనం కలిగించమ్మా అనేసి వాళ్ళు వేడుకోవడం వల్ల ఆమె వాళ్ళని కనడం జరుగుతుంది. అలా పుట్టిన బిడ్డని పుట్టినట్టే చంపేస్తూ ఉంటుందనమాట. కానీ శంతనుడు అంటే గంగాదేవి యొక్క భర్త శంతన మహారాజు పెళ్లి చేసుకునేటప్పుడు ఆమె ఒక కండిషన్ పెడుతుంది. ఓకే. నువ్వు మనిషివి భూలోకంలో ఉన్నావు. కానీ నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు. ఓకే. నేను పెళ్లి చేసుకుంటాను. కానీ నేను దేవలోకంలో ఉంటాను. మరి నీకు నాకు ఎలా కుదురుతుంది? నేను చేసే ప్రతి అంటే నేను ఏదైతే చేస్తానో నాకున్నంత అవగాహన నీకుండకపోవచ్చు. కాబట్టి నేను ఏ పనైతే చేస్తానో నువ్వు దానికి అడ్డు చెప్పకూడదు. అట్లయితే నేను నేను పెళ్లి చేసుకుంటాను అంటది. అందువల్ల ఆమె అలా చేస్తూ ఉంటే తను అడ్డు చెప్పడు. లాస్టు ఎనిమిదో బిడ్డని కూడా అలాగే పుట్టగానే నీళ్ళల్లో ముంచడానికి తీసుకొస్తుంది. తీసుకురాగానే శంతనుడు అడ్డుపడతాడు. "ఏంటి అసలు నువ్వేం చేస్తున్నావు? పుట్టిన బిడ్డని పుట్టినట్టు ఎందుకు చంపేస్తున్నావు?" అని అడ్డుపడతాడు. అడ్డుపడగానే ఓహో! ఇతనికి నువ్వు అడ్డుపడ్డావంటే ఇతనికి భూమి మీద ఆహ్, జన్మ తీసుకొని అంటే అనుభవపూర్వకంగా సత్యాన్ని తెలుసుకొని తను కర్మని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నువ్వు అడ్డుపడ్డావు. కాబట్టి ఇతన్ని నేను పెంచి పెద్ద చేసి నీ దగ్గరికి పంపిస్తానని తనతో పాటు తీసుకువెళ్తుంది. ఇలా ప్రతీదీ కూడా శాపం వల్ల ఆహ్, అంటే భూలోకంలో జన్మించారు అని ఎన్నో పురాణ కథలు ఉన్నాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, 'జే విజయుడు' అంటే భూలోకంలో జన్మ తీసుకొని వీటన్నిటిని ఈ అరిషడ్ వర్గాలన్నిటిని జయించిన తర్వాతనే వాళ్ళకి ఒక ఉన్నత లోకంలో ఆఫీసర్స్‌గా పనిచేయడానికి వాళ్ళకి అవకాశం వచ్చింది కదా! మరి ఇలా అవకాశం వచ్చిన వాళ్ళు మళ్ళీ శాపం వల్ల భూలోకంలో జన్మించడానికి కారణం ఏంటిదంటే అహంకారం.
అంటే ఈ అహంకారం అనేది పోతుందా అంటే పోదు. ఎక్కడికి పోయినా పోదు. ఎ ఎక్కడికి పోయినా మనము ఎక్కడున్నా కానీ ఇవి మనతోటే ఉంటాయి. ఉండాలి కూడా. ఉంటేనే మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది కదా! మరి ఆహ్, అలా ఆహ్, కాపలాగా ఉన్నప్పుడు సనక సనాతదులు వస్తారనమాట. శ్రీవారిని దర్శించుకోవడానికి ఆ విష్ణుమూర్తిని. అప్పుడు అహంకారంతోటి వాళ్ళు లోపలికి వెళ్ళనివ్వరు. విజిటింగ్ అవర్స్ అయిపోయినాయి. మీరు రేపు రండి అనేసి వెళ్ళగొట్టేస్తారు. మేము చాలా దూరం నుంచి వచ్చాం నాయన. మేము ఋషులము. ఆహ్, మేము తనని కలుసుకోవాలి అర్జెంట్‌గా. మమ్మల్ని పంపించండి, అనుమతి ఇవ్వండి అనేసనంటే వినరనమాట. వినకుండా ఆహ్, మేము చెప్పిందే వినాలి మీరు. మేము ఇక్కడ కాపలాదారులుగా ఉన్నామంటే మా మాటే ఆ శ్రీనివాసుని మాట అన్నట్టుగా మాట్లాడతారనమాట. మాట్లాడేసరికి ఓహో! వీళ్ళలో అహం పెరిగిపోయిందా? ఈ వి వీ ఆ అహాన్ని మనం తొలగించాలంటే లెర్నింగ్ అవసరం. వీళ్ళు నేర్చుకోవాలి. నేర్చుకోవాలని వాళ్ళు శాపమిస్తారనమాట. నువ్వు మీరు అహంకారంతోటి మమ్మల్ని అడ్డగించారు కాబట్టి అప్పటికి ఇంకా విష్ణుమూర్తి పడుకోలేదు. పంపియచ్చు. ఓకే. ఓకే. మరి అర్జెంట్ అనేసి అంటున్నారని అతని దగ్గర పర్మిషన్ తీసుకొని విష్ణుమూర్తి దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళని అనుమతించొచ్చు. కానీ ఆ పని చేయలేదు వాళ్ళు. మేమే గ్రేట్. మేము చెప్పిందే వినాలి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడేసరికి ఋషులు ఈయనకి అహం పెరిగిపోయింది. వీన వీళ్ళు మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేసి శాపమిస్తారనమాట. అంటే శాపము అంటే యూనివర్స్‌కి ఒక కంప్లెయింట్ పెట్టారు. కంప్లెయింట్ పెట్టినప్పుడు యూనివర్స్ చెక్ చేస్తుంది. ఆహ్, ఆహ్, ఆ విష్ణుమూర్తి చెక్ చేసి నిజమే మీలో అహం పెరిగిపోయింది. మీరు మీరు భూలోకం నుంచి కింది తలాల నుంచి భూలోకం నుంచే ఇవన్నీ అరిషడ్ వర్గాలనన్నిటిని జయించి ఉన్నత లోకాలకొచ్చారు. పైలోకాలకొచ్చారు. మరి ఈ పైలోకానికొచ్చిన తర్వాత మీరు ఎలా ఉన్నారు? అంటే అహంలో ఉన్నారు. అహంలో ఉండడం అనేది అంటే ఎందుకొచ్చింది? మరి ఇది మళ్ళీ తెలుసుకోవాలి. అంటే మళ్ళీ తెలుసుకోవాలంటే శిక్షణ గావాలి. శిక్షణ రావాలంటే మళ్ళీ 3 జన్మలు తీసుకొని భూమి మీద 3 జన్మలు తీసుకొని మళ్ళీ రండి పైకనేసి అంటాడనమాట. అలా ఆ జయవిజయుడే 3 జన్మలు తీసుకొనొస్తారంట భూలోకానికి. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, దంతవక్రుడు, శిశుపాలుడు, ఆహ్, రావణాసురుడు, కుంభకర్ణుడు. ఇట్లా ఆహ్, 3 జన్మలు తీసుకొని వాళ్ళు అహాన్ని కడుక్కోవడానికి 3 జన్మలు తీసుకొనొస్తారు. మరి మనం అనేక జన్మలు తీసుకొనొచ్చాం. వాళ్ళు 3 జన్మలు తీసుకొనొచ్చారు. కానీ మనము ఎన్ని జన్మలు ఈ ఈ జన్మలో మనము ఈ అహాన్ని జయించకపోతే దీన్ని జయించడానికి ఇంకా ఎన్ని జన్మలు తీసుకోవాల్సొస్తుంది? అందువల్ల మనము ఏం నేర్చుకోవాలి? అంటే అంటే మరి యాహ్! ఈ అహం అనేది ఉండాలి. ఉండాలి కానీ అది ఎంతవరకు ఉండాలి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వరకే ఉండాలి. అంటే ఆహ్, పెరగకూడదు. అహంకారంలోకి వెళ్ళిపోతాం. అంటే వేరే వాళ్ళకి హాని కలిగిస్తాం. అంటే ఇప్పుడు ప్రపంచంలో జరిగే హత్యలకు గాని, ఆత్మహత్యలకు కానీ కారణం ఏంటిదంటే ఈగో. ఈ అహంకారమే మెయిన్ కారణం. అంటే ఎదుటి వాళ్ళని ఏం చేయలేకపోతే ఇన్ఫినిటీ కాంప్లెక్స్ తోడైతే తనని తాను చంపేసుకుంటారు. అదే హ్మ్. సుపియారిటీ కాంప్లెక్స్‌లోకి వెళ్తే ఎదుటి వాళ్ళని చంపేస్తారు. అది నష్టమే, ఇది నష్టమే. ఆహ్, అది ఉండకూడదు, ఇది ఉండకూడదు. బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. మధ్యలో ఉండాలి. అందువల్ల మనం ఆహ్, భక్తి మార్గం నుంచి ధ్యాన మార్గంలోకొస్తే ఆటోమేటిక్‌గా ఈగో అనేది వచ్చేస్తుంది. ఆ ఈగో పెరగకుండా బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుకోవాలి అంటే, మనల్ని మనం ఎప్పటికి చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం చేసే ప్రతి పనిలో నేను కరెక్ట్‌గా ఉన్నానా? అహంలో ఉన్నానా? అని మనల్ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆహ్, మనల్ని కిందికి దించేది ఇదే. మనల్ని
ఉన్నత స్థితికి చేర్చేది కూడా ఇదే. అహమే. కదా! కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మరి ఈ అహం వల్ల భౌతిక లోకంలో ఏం కోల్పోతామంటే, ముఖ్యంగా ఫ్రెండ్స్‌ని కోల్పోతాం. మన చుట్టూ నటించే వాళ్ళే ఉంటారు. ఆహ్, అంటే అవసరానికి మనల్ని ఉపయోగించుకొని, వాడుకొని వదిలేసే వాళ్ళే తయారవుతారు అహం వల్ల. కాబట్టి మనము భౌతిక లోకంలో కూడా అహాన్ని జయించాలి. జయించితేనే మనము హ్యాపీగా, సంతోషంగా ఉంటాం. మనకంటూ మన చుట్టూ 10 మంది ఉంటారు. మనం సంతోషంగా ఉండాలంటే ఆహ్, అందరితో కలిసి ఉంటేనే గదా సంతోషం. కాబట్టి మనము భ భౌతిక లోకంలో కూడా అహాన్ని జయించాలి. మరి స్పిరిచ్యువల్‌గా కూడా, ఆధ్యాత్మికంగా కూడా మరి ఆధ్యాత్మిక మార్గం అనేది ఎంతో అద్భుతమైన మార్గం. గొప్ప మార్గం. ఇందులోకి వచ్చాము అంటే మళ్ళీ మళ్ళీ పడిపోవడం ఆహ్, పడిపోవడం వల్ల మనము నష్టపోతాం. ఎక్కువ నష్టపోతాం కదా! కాబట్టి మనము కిందికి పడిపోకుండా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి అంటే మనల్ని మనము చెక్ చేసుకోవడానికి వంశీ మాస్టర్ గారు 6 పాయింట్స్‌ని ఇచ్చారు. అంటే మనలో ఎప్పుడైనా అహం పెరిగింది అంటే, మనం దాన్ని ఎలా తగ్గించుకోవాలి? అహంలోకి ఉండకుండా ఎలా మనల్ని మనం ఆహ్, కాపాడుకోవాలి అనడానికి 6 పాయింట్స్‌నిచ్చారు. ఆ పాయింట్స్‌ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. మరి మహత్తర్ బాబాజీ నుంచి తీసుకున్నారు వంశీకిరణ్ మాస్టారు. మహత్తర్ బాబాజీ ఏం తెలియజేస్తారంటే ప్రేమ, ప్రేమ తత్వాన్ని బోధిస్తారు ఎక్కువగా. అంగీకారాన్ని తెలియజేస్తారు. అంటే ప్రతీదీ అంగీకరించాలి. మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడే మనల్ని మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం అంగీకరించలేదనుకో అహంలోకి వెళ్తాం. కాబట్టి ఈ 6 పాయింట్స్‌ని నేనిప్పుడు తెలియజేస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్థలము మరియు కాలం నుండి మనల్ని మనం స్వతంత్రులుగా మార్చుకోవాలి. అంటే మనల్ని అహంలో బంధించేటి ఏంటంటే, ఒకటి స్థలము, ఇంకోటి కాలం. ఈ 2 మనల్ని అహంలో బంధించేస్తాయి. మనము అహంలో బందీ కాకుండా ఉండాలంటే, మనం స్వతంత్రులుగా ఉండాలి. మనల్ని మనం స్వతంత్రంగా ఉంచుకోవాలి. మరి స్వతంత్రంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? స్థలం మెయిన్. ఎప్పుడైతే మనలో నా దేశం, నా ఊరు, నా ఆర్గనైజేషను నా దేశం ఇవి ఎప్పుడైతే వస్తదో, నేను అనేది ఎప్పుడైతే వస్తుందో మనలో ఆహ్, అహంలో ఇరుక్కుంటాం. వాటిలలో ఇరుక్కోకుండా మనము జాగ్రత్త పడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, అందరూ వినే ఉంటారు ఈ కథని. గ 'గజేంద్ర మోక్షం' అని. అంటే ఒక ఏనుగు సరస్సులోకి వెళ్తుంది. అందులో ఉన్న మొసలి పట్టుకుంటుంది దాని కాళ్ళు. అంటే ఆ మొసలి తింటుందా ఏనుగుని? తినదు. కాకపోతే ఎందుకు పట్టుకుంది మరి? అహం, ఈగో. దాని ఈగో దెబ్బతింది. జలంలో మొసలికి శక్తెక్కువ. భూమి మీద శక్తివంతమైన ప్రాణి గ ఏనుగు కదా! మరి భూమి మీద ఏనుగు శక్తివంతమైంది. వాటర్‌లో మొసలి శక్తివంతమైన జీవి. కాబట్టి నా వాటర్‌లోకి నువ్వొస్తావా అన్నట్టుగా అది పట్టుకుంటుంది. అంటే దాని అహం. అక్కడ దేని దెబ్బతింది? అహం దెబ్బతింది. కాబట్టి ఆహ్, ఆహ్, ఆ గజము ప్రార్థించగానే శ్రీ మహావిష్ణువు వస్తాడు. దాన్ని తల నరికేస్తాడు. దాన్ని ఏనుగుని కాపాడతాడని కథ అందరం విన్నాం. అంటే ఈ కథలో మనం ఏం తీసుకోవాలి? అంటే స్థలం వల్ల దానికి గర్వం ఏర్పడింది. మనము అటువంటి ఆహ్, గర్వాన్ని తగ్గించుకోవాలి. ఎప్పుడైతే నా ఆర్గనైజేషను, నా దేశము
నా సొసైటీ అని ఎప్పుడైతే మనలో అహం వస్తుందో, ఓహ్! నాలో అహం వచ్చిందిరో బాబు! ఎవడో ఒకడొస్తాడు నా గర్వాన్ని వంచుతాడు. కాబట్టి నేను జాగ్రత్త పడాలి అని మనము మనల్ని మనం చెక్ చేసుకొని, మనల్ని మనం మార్చుకోవాలి. అలా ఆహ్, మా అలా మనము అహంలోంచి తప్పించుకోవాలి. అలాగే కాలం కూడా. దీనికి బెస్ట్ ఎగ్జాంపులు కప్పే. ఒక కప్ప మీద మట్టి పడితే మట్టేస్తే అది ఆహ్, పోరాడదు. దాంట్లో నుంచి బయటికి రావాలని కాల అంటే పోరాడుతుందా? పోరాడదు. నేను ఇరుక్కుపోయాను. మట్టిలో ఇరుక్కుపోయాను. నేనేం చేయలేను. ఓకే. సరెండర్ అయిపోతుంది కాలానికి. ఏదో ఒక రోజు ఎవరో ఒకళ్ళొస్తారు. ఈ మట్టిని తొలగిస్తారు. అప్పుడు నేను బయటకొస్తాను. బయట పడకపోతాను అనేసి అది కాలానికి సరెండర్ అయిపోయి, దాని ముందున్న కొద్ది ప్లేస్‌ని నాలుకతోటి ఓపెన్ ప్లేస్ చేసుకొని ఆహ్, సరెండర్ అయిపోయి అది జీవిస్తుంది. అలా కొన్ని నెలలు కాదు సంవత్సరాల తరబడి జీవిస్తుందది. ఆ సరెండర్‌నెస్ మనకి రావాలి. అంటే ఇప్పుడు మనము ఆహ్, ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కాలానికి సరెండర్ కావాలి. ఓకే. కాలం మనకి ఈ పరిస్థితికి రావడానికి కారణం కాలమే. ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి కారణము కాలమే. కాబట్టి ఆ కాలానికి సరెండర్ కావాలి. కాలానికి సరెండర్ అయిపోయి మరి ఆహ్, నేను నమ్మిన దైవం, నేను నమ్మిన ఆహ్, మాస్టరు నన్ను కాపాడుతాడు అన్న నమ్మకంతో, శ్రద్ధతో మనము కాలానికి సరెండర్ అయినప్పుడు మనము ఆ పరిస్థితి నుంచి బయటికి వస్తాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆహ్, శివుడే. సతీదేవి ఆహ్, మరణించినప్పుడు ఎంతో దుఃఖానికి గురవుతాడు. పట్టుకొని అన్ని లోకాలు వెళ్తాడు. కానీ చివరికి ఏమయ్యాడు? ఏం చేసినా తిరిగి రాదు కదా! పోయిన ప్రాణం తిరిగి రాదు. అప్పుడు మౌనంలోకి వెళ్ళిపోతాడు. ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. మనం గూడా అదే చేయాలి. మనము ఆహ్, చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం. ఇక మనం చెయ్యలేము, నిస్సహాయ స్థితిలో ఉన్నాము అన్నప్పుడు కళలకు సరెండర్ అయిపోవాలి. ఓకే. నేను చేయలేనబ్బా ఇప్పుడు. ఓకే. కొంతకాలం ఆగుదాం. మంచి కాలం రాకపోతుందా? వచ్చినప్పుడు దాంట్లో నుంచి బయటపడొచ్చు అన్నట్టుగా మనము కాలానికి సరెండర్ కావాలి. అలా సరెండర్ అయినప్పుడు మనము ఆ పరిస్థితి నుంచి మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం ద్వారా మనము ఎంతో ఆత్మశక్తిని పెంచుకుంటాం. దాని ద్వారా మనకి మనం చేయాల్సింది చేస్తే రావాల్సిందొచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. అంతే గదా! మనం ఏది చేస్తామో అదే రిటర్న్ ఒస్తుందని మనం సత్యం తెలుసుకున్నాం కదా! మరి మనము ఆహ్, మరి శివుడు ధ్యానంలోకి వెళ్తే సతీదేవి మరి మళ్ళీ జన్మ తీసుకొని ఆ శివుడిని పెళ్లి చేసుకోవాలని ధ్యానం చేసిందా లేదా? ష్ తన ఆహ్, అంటే శి శివుడి యొక్క ఎనర్జీ ఈ స్థాయిలో ఉంది. తన ఎనర్జీ ఈ స్థాయిలో ఉంది. అనేక ప్రయత్నాలు చేసింది. తనని పెళ్లి చేసుకోవాలని. లాభం లేదని చివరికి ఏం చేసింది తను కూడా ధ్యానంలో కూర్చొని తన ఏ స్థాయిలో ఉన్న తనని ఈ స్థాయి వరకు పెంచింది. అంటే మనము మన శక్తి సరిపోనప్పుడు మనం ఏం చేయాలి? ఆ శక్తిని సంపాదించుకోవాలి కదా! అలా సంపాదించుకొని అప్పుడు మనము పరిస్థితి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రతీది కూడా ఈ సృష్టి మొత్తం కూడా స్ భగవంతుడికి సరెండర్ అయ్యి ఉంది. మనం కూడా సరెండర్ కావాలి. అలా మనము సరెండర్ అయితే అప్పుడు మనము మనల్ని మనము స్వతంత్రులుగా ఉంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. సెకండ్ పాయింట్. సెకండ్ ఏంటి? ఇతరుల ఆధ్యాత్మిక అనుభవాలని ఆనందంగా వినాలి. అంటే మనము ఇతరుల యొక్క అనుభవాలను వినడానికి శ్రద్ధ చూపించాం. నాలో కూడా మొదట అలాగే ఉంది. నాకొచ్చిన అనుభవమే గ్రేట్ అనుకునేదాన్ని.
నాకు ఆ అనుభవం వచ్చింది. ఈ అనుభవం వచ్చింది. చాలా గ్రేట్. నేను ఇది తెలుసుకున్నాను, అది తెలుసుకున్నాను అనుకున్నాను. ఇతరుల అనుభవాలను వినడానికి అంత శ్రద్ధ చూపించేదాన్ని కాదు. ఎవరైనా క్లాస్ చెప్తుంటే వినేదాన్ని కాదు. ఏ నాకు తెలిసిందే చెప్తున్నారు. ఎందుకు ఆహ్, అంటే తెలిసిందే చెప్తున్నారు గదా! దీంట్లో కొత్తగా ఏముంది? ఎందుకు వినాలి? అన్నట్టుగా నెగ్లెక్ట్ చేసేదాన్ని. నిర్లక్ష్యం చేసేదాన్ని. నిర్లక్ష్యం చేయడం వల్ల నేను సత్యాన్ని ఇంకా అవగాహన చేసుకోవడానికి అవకాశాన్ని కోల్పోయాను. అంటే హ్మ్. అది ఎప్పుడైతే నేను సార్ యొక్క క్లాసులు మరి పదే పదే అనుభవాలని వినాలి. ఇతరుల యొక్క అనుభవాలను వినాలి. వాళ్ళ అనుభవాలని మన అనుభవాలుగా మార్చుకోవాలి. అనుభవం అనేది ఎవరికొస్తుంది? ఆత్మకి కదా! మరి మన మనము ఒక ఆత్మ. మరి ఎదుటి వ్యక్తి కూడా ఒక ఆత్మ కదా! మరి అనుభవం ఎవరికొచ్చింది? ఆత్మకొచ్చింది. మరి అది నాకు వచ్చినట్టే కదా! అన్న ఆహ్, ఉద్దేశ్యంతో మనం ఎప్పుడైతే అంగీకరించి దాన్ని యాక్సెప్ట్ చేస్తామో, అంగీకరిస్తామో అప్పుడు మనము సంతోషంగా వింటాం అన్న సత్యాన్ని తెలుసుకున్నాను. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు ఎప్పుడు ఇతరుల అనుభవాలను తెలుసుకోవాలి, వినాలి, వినాలి అని చెప్తూ ఉండేవారు. అంటే అనుభవమే జ్ఞానం కదా! అంటే పుస్తకాల్లో ఎంతో జ్ఞానం ఉంటుంది. కానీ దాన్ని అది అంటే మాటల్లో ఉండదు జ్ఞానం అనేది. అనుభవంలో ఉంటుంది. అనుభవమే జ్ఞానము అనేసి మనకి హ్మ్. పత్రిజీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అనుభవమే జ్ఞానము, ఇతరుల అనుభవాలని వినండి అనేసి అతను ఆహ్, ఎక్కడ ఏ ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కానీ అనుభవాలు చెప్పండి, చెప్పండి అని వింటూ ఉండు. అలా వినడం వల్ల మనకి తెలియని విషయాలు ఎన్నో తెలుస్తాయి. అంటే మనము అనేక జన్మలు తీసుకొని, అనేక అనుభవాలను పొంది, మనం తీసుకోవాల్సిన జ్ఞానాన్ని ఇతరుల అనుభవం ద్వారా వినొచ్చు. విని తెలుసుకోవచ్చు. అంటే మనం అనేక జన్మలు ఆహ్, తీసుకొని తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని ఇతరుల అనుభవాలను వినడం ద్వారా తెలుసుకోవచ్చు అన్న విషయాన్ని వంశీ సార్ ద్వారా నేను తెలుసుకున్నాను. వంశీ సార్ గూడా ఎప్పుడైనా గాని చెప్పండి అనుభవాలు వినండి. ఏం జరిగింది? ఏ అనుభవాలొచ్చాయి? ధ్యానం చేశారు కదా! ఎటువంటి అనుభవం వచ్చింది? చెప్పండి, చెప్పండి అనేసి అడుగుతూ ఉండేవారు. అలా ఆ మాస్టర్‌ని చూసినప్పుడు నాకు అప్పుడు అర్థమైంది. ఓహో! మనం కూడా ఇతరుల అనుభవాలని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి వింటామో, మనం ఆ అనుభవం తెలుసుకోవడం కోసం ఇంకో జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా! అని అవగాహన వచ్చిందనమాట. అలా మనము ఎప్పుడైతే ఈగో పక్కకు పెట్టేసి మనం ఎప్పుడైతే ఆనందంగా ఇతరుల అనుభవాలను వింటామో అప్పుడు ఆహ్, అప్పుడు ఈగో తగ్గిపోతుందనమాట. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిలో కూడా దివ్యత్వం ఉంది అని మనం యాక్సెప్ట్ చేస్తాం. కాబట్టి మనము మనలో ఈగో అనేది పెరగకుండా ఉంటుందనమాట. ఓకే. ఇట్లా ఆహ్, ఈగో ఉన్న మాస్టర్స్ పురాణ కథల్లో ఎంతోమందున్నారు. ఆహ్, రావణాసురుడు. రావణాసురుడు ఆహ్, నేను భుజంతోటి కైలాస పర్వతాన్ని ఎత్తాను. ఈ శివధనుస్సు ఒక లెక్క అని చిటికెన వేలుతో ఎత్తబోయాడు. ఎత్తబోయినప్పుడు అది ఎత్తలేకపోయాడు. ఎందువల్ల అంటే తనకున్న అహంకారం వల్ల. మరి దానికొక రూల్ ఉంది. శివధనుస్సు అంటే శివుడి యొక్క ధనుస్సు కదా! మరి శివుడు ఎలా ఉంటాడు? అహంకారిగా ఉంటాడా? నిర్గుణుడు గదా! ఎటువంటి గుణం ఉండదు. నిర్గుణుడు. తనలో అన్ని గుణాలు ఉంటాయి. ఎప్పుడు కావాలో అప్పుడు బయటికొస్తాయి. కానీ అన్నీ తెలిసినా ప్రశాంతంగా ఉంటాడు. ఎప్పుడు. కదా! ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తాడు. అలా మరి అతని ఆహ్, స్ స్ ధనస్సుకి మరి అతని యొక్క శక్తి ఉంటుంది గదా! మరి ఆహ్, అటు అటువంటి స్థితిలో ఉన్నవాడు మాత్రమే ఎత్తగలడు కదా! అహంకారి ఎలా ఎత్తగలడు? అహంకారి ఎత్తలేడు. కాబట్టి ఆహ్, అతను ఎత్తలేక అతని మీద నింద వేస్తాడు. జనక మహారాజు మీద. ఇది
ఈ శివధనుస్సులో ఏదో మంత్రం పెట్టాడు. అందుకే ఎత్తలేకపోయాము. నేను కైలాస పర్వతాన్ని భుజంతో ఎత్తేసాను. కైలాస పర్వతాన్ని. నేను ఎత్తలేకపోవడానికి కారణం ఏంటి? అతడేదో ఆహ్, హ్మ్. చేశాడు. అందువల్లనే ఎత్తలేకపోయాను అనేసి అక్కడ అక్కడికొచ్చిన రాజులందరిని ఆహ్, ఉసిగొలుపుతాడనమాట. జనక మహారాజు మీద యుద్ధం చేయడానికి. దాన్ని నివారించడం కోసం శ్రీరాముడు ఆహ్, ఒస్ దాన్ని ఎత్తుతాడనమాట విల్లుని. అంటే జనక మహారాజుని అపవాదం నుంచి తప్పించడానికి నేను నీ శివధనుస్సు మీద వచ్చిన అపవాదాన్ని తొలగించడానికి మాత్రమే నేను ఈ పని చేస్తున్నాను అనేసి ఆహ్, స్ శివధనుస్సుకి మొక్కి తను లేపాడు కాబట్టి అది అవలీలగా లేపగలిగాడు. మరి హ్మ్. అలా అంటే జీరో స్టేజ్‌లో ఉన్నాడు. జీరో స్టేజ్‌లో ఉన్న వ్యక్తులు మాత్రమే అది లేపగలరు. శివుడు ఎలా జీరోలో ఉన్నాడో, రాముడు కూడా అదే స్థితిలో ఉన్నాడు. నేను ఈ పని చేయాలి కాబట్టి, అతన్ని అవమానం నుంచి తొలగించాలి. ఈ శివధనుస్సు మీద వచ్చిన అపవాదాన్ని తొలగించాలి అని ఎత్తుతున్నాననేసి ఎత్తాడు కాబట్టి, సహజంగా ఉన్నాడు కాబట్టి, నేను చేయాలి కాబట్టి చేస్తున్నాననే సహజ స్థితిలో ఉన్నాడు కాబట్టి, అతను ఎత్తగలిగాడు. కదా ఫ్రెండ్స్! అలా మనం కూడా నేను చేయాలి కాబట్టి చేస్తున్నానబ్బా! నేను చేయకపోతే ఇంకొకళ్ళు చేస్తారు ఈ పని. ఎవరైనా చేయగలరు అన్న అన్నది అవగాహన. యాక్సెప్ట్ చేయాలి మనం. అప్పుడే మనలో ఈగో పెరగకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. థర్డ్ పాయింట్ ఏంటి? మీకున్ మీకన్నా క్రింది ఆత్మస్థితిలో ఉన్న వ్యక్తులని చూసి, నేను కూడా గతంలో అదే అయ్యున్నాను అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అంటే మనము ఓకే. కొంచెం ఉన్నత స్థితిలో ఉన్నాం. మనకంటే కింది స్థితిలో ఉన్న వాళ్ళని చూసి మనము వాళ్ళని అసహించుకోకూడదు. వాళ్ళని అవమానించకూడదు. ఎందుకంటే మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా! కింది స్థితి నుంచి ఎవరైనా ఆహ్, మేడ మీదకి ఎక్కాలంటే ఫస్ట్ మెట్టు ఎక్కాల్సిందే కదా! ఫస్ట్ మెట్టు ఎక్కకుండా మేడ పైకి ఎక్కేస్తారా? కింద నుంచి పైకి జంప్ చేసేస్తారా? జంప్ చేయలేరు కదా! ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వెళ్ళాల్సిందే కదా! అంటే ఇది ఎలా ఉంటుందంటే 10వ తరగతి చదివే అబ్బాయి, 5వ తరగతి చదివే అబ్బాయిని చూసి ఎక్కిరించినట్లుగా ఉంటుందన్నమాట. అంటే మనం కూడా ఒకప్పుడు 5వ తరగతి చదివిన వాళ్ళమే గదా! మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా! అన్న విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఎరుకలో ఉంచుకోవాలి. అలా ఎరుకలో ఉంచుకున్నప్పుడు మనలో ఈగో అనేది పెరగదనమాట. అలా మనము ఆహ్, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆధ్యాత్మిక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆహ్, సుగ్రీవుడే. ఎందుకంటే రావణాసురుడి మీద యుద్ధం చేయడానికి శ్రీరామచంద్రుడు సుగ్రీవుడిని, అతని సైన్యాన్ని తీసుకొనొచ్చి సముద్రం ఒడ్డున షెడ్ వేసుకొని ఉంటారు. ఉన్నప్పుడు భీష్ముడొస్తాడు. ఆహ్, శ్రీరామచంద్ర నేను మా అన్నకి ఎన్నో రకాలుగా చెప్పి చూసాను. అతను వినలేదు. ధర్మ మార్గంలోకి రమ్మని చెప్పి చూసాను. వినలేదు. అందుకని నేను ఇటు ఇక్కడికొచ్చాను. మీ శరణ్‌లోకొచ్చాను. మీ మీ తరఫున అతని మీద యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేసి అతన్ని శ్రీరామచంద్రుడిని అడుగుతాడు. అప్పుడు శ్రీరామచంద్రుడికి అన్ని పవర్స్ ఉన్నాయి. తీసుకోవచ్చు. కానీ అలా నిర్ణయం తీసుకోకుండా ఏం చేశాడు అందరిని పిలిచి మరి విభీషణుడు ఇట్లా వచ్చాడు. మన విరోధి రాజ్యంలో ఉన్న విభీషణుడు అతని కొలువులో ఒక మంత్రిగా ఉన్న విభీషణుడు మన దగ్గరకొచ్చాడు. మన సైన్యంలో చేరతా అంటున్నాడు. మరి తీసుకోవచ్చా? తీసుకోకూడదా? అని మీ సలహా చెప్పండి. మీ అభిప్రాయం చెప్పండని సలహా అడుగుతాడనమాట. అప్పుడు అందరూ ఆహా! ఓహో! ఆహ్, అంటే అతని రాజ్యంలో ఉన్న వ్యక్తి మన దగ్గర ఉంటే అతని లోపాలేంటి?
అవన్నీ మనకు తెలిసిపోతాయి. తీసుకోండి అనేసి అందరూ ఆహా! ఓహో! అనేసి ఒప్పుకుంటారు. కానీ ఎవరు సుగ్రీవుడు ఒప్పుకోడు. ఒప్పుకోకుండా అదేంటి శ్రీరామ అతడు అన్న సొంత అన్నని వదిలేసి మన దగ్గరకొచ్చాడు. మనకి మనం ఎట్లా నమ్మాలి? మన తరపున ఆహ్, యుద్ధం చేస్తానంటే మనం ఎలా నమ్మాలి అంటాడు. అనగానే ఆ విషయం విన్న శ్రీరామచంద్రుడును ఆంజనేయుడు ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని నవ్వేస్తారు. పక్కున నవ్వుతారు. ఎందుకంటే ఒక 8 నెలల క్రితము అదే స్థితి నుంచి వచ్చాడు కదా! సుగ్రీవుడు. తన అన్న తన భార్యని, రాజ్యాన్ని తీసుకొని తనని ఆహ్, వెళ్ళగొట్టాడనే కదా! శ్రీరామచంద్రుని హెల్ప్ తీసుకొని వాళ్ళ అన్నని చంపించి తన రాజ్యాన్ని పొందాడు. అంటే ఆ స్థితి నుండి వచ్చిన సుగ్రీవుడు మర్చిపోయాడు. మర్చిపోయి ఇక్కడ ఆహ్, నీతి చెప్తున్నాడు. అంటే అన్నను వదిలేసి రావడం నిజమేనా? తగిందేనా? ఇతన్ని నమ్మొచ్చా? ఇతన్ని ఎలా నమ్ముతాం? అనేసి చెప్తున్నాడు. అంటే మనము ఒకప్పుడు ఆ స్థితి నుండి వచ్చిన వాళ్ళమే అన్న విషయాన్ని మనము ఎప్పుడూ ఎరుకలో ఉంచుకోవాలి. మనం కూడా హ్మ్. అరే! ఇలా వాగుతున్నారేంటి? ఇలా కామెంట్ చేస్తున్నారేంటి? అనేసి మనం అనుకుంటూ ఉంటాం. మన కింది వాళ్ళని చూసి మనం అనుకుంటూ ఉంటాం. కామెంట్ చేస్తున్నారు. నో కామెంట్, నో జడ్జ్‌మెంట్ అని తెలుసుకున్నాం కదా! తెలుసుకొని కూడా కామెంట్ చేస్తున్నారు వీళ్ళు అనేసి మనకి అనిపిస్తది. అయ్యో! ఇట్లా చేస్తున్నారేంటి అని. అప్పుడు మనం ఏమనుకోవాలి? మనకు తెలీదు. మనకు తెలుసు. మనము ట్రాన్స్‌ఫర్మేషన్ చెందాం. మనము ఆ స్థితి నుండి ఉన్నత స్థితికొచ్చాం. ఓకే. బావుంది. కానీ వాళ్ళు ట్రాన్స్‌ఫర్మేషన్ చెందలేదు. వాళ్ళ స్థితి అదే. వాళ్ళు గూడా మారతారు. ఎలా మారాలో మనము వాళ్ళని గైడెన్స్ ఇవ్వాలి కానీ, మనము వాళ్ళని ఆహ్, విమర్శించకూడదు. మనలో అహం పెరగకూడదు అనేది మనము ఎరుకలో ఉంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. ఫోర్త్ వన్. ఫోర్త్ వన్ ఏంటంటే, మనము ఆహ్, నిరంతరం మార్పు చెందుతూ శాశ్వతత్వాన్ని పొందాలి. నిరంతరం మార్పు చెందాలి. నిరంతరం. నిరంతరం అనే వర్డ్‌ని ఎందుకు ఉపయోగించారంటే మనము ఈరోజు ఆహ్, ప్లేట్లు తోమాం, గిన్నెలు తోమాం. దుమ్ము పడుతుందా లేదా? నెక్స్ట్ రోజు మళ్ళీ తోముతాం కదా! అంటే మనము వంట చేసే ముందు పాత్రలు మళ్ళీ కడుగుతాం. అన్నం తినే ముందు ప్లేట్‌ని మళ్ళీ కడుగుతాం శుభ్రంగా కదా! అంటే మనము ఆహాన్ని పోగొట్టుకున్నాం, అయిపోయిందబ్బా! అని హ్యాపీగా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే అది ఎప్పటికప్పుడు మనలో అహం పెరుగుతూనే ఉంటుంది. అంటే మనము ప్రవర్తించే ప్రవర్తన బట్టి అది వచ్చేస్తూ ఉంటుంది. మనం దేన్ని వదలం. ఎందుకంటే జయ విజయుడే దానికి నిదర్శనం కదా! హ్మ్. ఈ భూలోకం నుంచి వాళ్ళు ఎంతో సాధన చేసి ఉన్నత లోకానికి వెళ్లారు. ఒక ఉన్నత లోకంలో ఆహ్, వాళ్ళు అంటే ద్వారపాలకులుగా నియమించబడ్డారు. అయినా కానీ వాళ్ళలో అహం వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? అహం అనేది ఎక్కడికి పోదు. ఆహ్, మనతోటే ఉంటుంది. కాకపోతే దాన్ని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండాలి. ఓహో! నేను వెళ్తున్నానా? తగ్గించుకోవాలి అని ఎరుకలో ఉండాలి. ఎప్పుడూ నిరంతరము మనల్ని మనం మార్చుకుంటూ, మన ఆహ్, ప్రవర్తనని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ, మనం శాశ్వతత్వాన్ని పొందాలనమాట. శాశ్వతత్వాన్ని. అంటే మనము ఆహ్, ఉన్న దాంట్లో తృప్తి పొందకుండా ఇంకా పెరగాలి. ఇంకా ఉన్నతంగా ఎదగాలి. శాశ్వతంగా అంటే ఈ చక్రంలోంచి ఈ అహం అనే దాంట్లో నుంచి మనము పూర్తిగా తొలగిపోయి శాశ్వతత్వాన్ని పొందాలి అని అనుకోవాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రీరాముడే. ఆ! శ్రీరాముడు హ్మ్. భూలోకానికి భూలోకానికి వెళ్తాడనమాట. అతడు భూలోకానికి ఎందుకు వెళ్తాడు?
బ్రహ్మదేవుని యొక్క ఆదేశాన్ని శ్రీకృష్ణుడికి తెలియచేయాలని అతడు వెళ్తాడనమాట. అంటే ఆహ్, బ్రహ్మదేవుడి యొక్క సందేశాన్ని తీసుకువెళ్ళగలిగాడంటే అతనెంత సాధన చేస్తే ఆహ్, ఆహ్, ఆ స్థితికి వెళ్తాడు కదా! అంత గొప్ప వ్యక్తి. అంత సాధన చేసిన వ్యక్తి కూడా అహం వచ్చేసింది. నేను అనే అహం ఎ ఎప్పుడైతే వచ్చిందో అతను కిందికి పడిపోయాడు. అతను ఏం చేశాడు ఆహ్, ఓకే. చెప్పాడు శ్రీకృష్ణుడికి. నేను ఫలానా పని మీద వచ్చాను అనేసి అనంగానే, సరే ఆ పని కాదు ఆహ్, నీ మనసులో ఏదో ఉంది. నువ్వు బాధపడుతున్నావు కదా! నన్ను చూడాలి, నన్ను కలుసుకోవాలి అని ఎంతో సాధన చేశావు. చివరికి వచ్చావు. ఇక్కడి వరకు. అయినా గాని నీ మనసులో బాధుంది. సంతోషం లేదు. అదేంటిదో చెప్పు అంటాడు. అదేంటంటే ఆహ్, నీ నీ భక్తులెవరైనా గాని ఏమనుకుంటారు? నా నేను ప్రేమించే వ్యక్తి గొప్పవాడు అనుకుంటారు. అంటే, అంటే శ్రీకృష్ణుడే హైయర్ సోల్. ఇంకెవరు హ్మ్. ఎక్కువ కాదు అనేసి అనుకుంటారు కదా! మరి ఇక్కడ అందరూ ఏమంటున్నారు? రాధ, రాధ. అంటే ఆ గోకులానికి కూడా ఒక పాస్‌వర్డ్ ఉంటది. ఎంటర్ కావాలంటే రాధా, కృష్ణ అనే పాస్‌వర్డ్ ఉంటదనమాట. అసలు ఎంటర్ అయ్యేటప్పుడు ఆహ్, మరి గేట్ మనము వచ్చేసాము. అతనితో పాటు ఎవరు నారదుడు కూడా వస్తాడనమాట. పుష్పక విమానంలో. వచ్చినప్పుడు వచ్చేసాం గోలోకానికంటే మరి నాకెక్కడ కనబడట్లేదు గోలోకం ఎక్కడుందంటే గేటు మూసేసుంది. గేట్ తెరవాలంటే మరి నామాన్ని జపించు. నామాన్ని జపిస్తే ఓపెన్ అయితదంటే, జై శ్రీకృష్ణ అంటాడు. గేట్ ఓపెన్ కాదు. అదేంటి ఓపెన్ కాలేదంటే, అదేంటి సగం ఉచ్చరిస్తే ఎలా ఓపెన్ అయితది? జై రాధాకృష్ణ అను అప్పుడు ఓపెన్ అయితది అనేసనంటాడు. అప్పుడు ఆహ్, రాధాకృష్ణనా నేననను. నా నాకు శ్రీకృష్ణుడే భగవంతుడు. అంటే నేను ఎవరి భక్తుడిని? శ్రీకృష్ణుడి భక్తుడిని. నాకు అతని నామం తప్ప వేరే వాళ్ళ నామాన్ని నేనెందుకు ఉచ్చరించాలి అన్న గర్వం. అంటే వేరే వాళ్ళలో కూడా దివ్యత్వం ఉంది అనే దాన్ని అతను ఒప్పుకోలేకపోయాడు. కాబట్టి అతడు గర్వంతో మనసు బాధకు గురవుతుందన్నమాట. అప్పుడు అది గమనించిన కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఓహో! ఇతనికి జ్ఞానోదయం చేయాలి అనేసి అనుకోని, అసలు సరే నువ్వొచ్చిన పని కాదు. నీ మనసులో ఉంది గదా! అదేంటిదో చెప్పు అంటాడు. అంటే ఆహ్, ఇక్కడ అందరూ మాయలో పడిపోయారు. రాధాకృష్ణ, రాధాకృష్ణ అంటున్నారు. ఆహ్, రాధ మాయలో పడిపోయారు అనేసనంట. మరి హ్మ్, మనుషులు మాయలో పడితే దేవుళ్ళని ఆశ్రయిస్తారు కదా! దేవుళ్ళు సహాయం చేస్తారు గదా! మాయను తొలగించడానికి. మరి నేను మాయలో పడిపోయానంటున్నావు కదా! నేను మరి ఈ మాయను ఎలా తొలగించుకోవాలి? నాకెవరు సహాయం చేస్తారంటే, నేను చేస్తానంటాడు. అంటే ఎప్పుడైతే గురువులు అమాయకంగా ఆహ్, సలహా అడుగుతారో, అప్పుడు మన గోతిని మనమే తవ్వుకున్నట్లవుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ గురువుకి సలహా ఇచ్చే స్టేజ్‌కి మనం వెళ్ళాలి. మనము గురువు స్టేజ్‌కి వెళ్ళాము అంటే, గురువు మనకంటే ఇంకా పై స్టేజ్‌కి వెళ్తారు కదా! కాబట్టి మనము సలహాలివ్వకూడదు. అప్పుడు సరే అనేసి అతను ఓహో! ఇతనిలో అహం ఉంది. అహం తగ్గాలంటే మరి పెంచాలి. ఇంకా పెంచాలి. ఇంకా పెంచితేనే అది విరుగుతుంది కదా! అనేసి అతని అహాన్ని పెంచేస్తాడన్నమాట. పెంచడానికి అవకాశాన్ని ఇస్తాడు. ఇచ్చేయగానే హ్మ్. చెప్తాడు. మాటలతో చెప్తాడు. అతనికి అర్థం కాదు. సరే ఇతనికి అనుభవపూర్వకంగా తెలియాలి. అనుకోని అహాన్ని పెంచేస్తాడన్నమాట. పెంచేస్తే అవకాశాన్నిస్తున్నాను. ఓకే. నీకు కావాల్సిన అవకాశం ఇప్పుడొస్తుందనేసని అంటాడు. అతడు ఆ గోపికలందరిని చూసి అంటే వాళ్ళందరూ హారతిస్తూ ఉంటారు సాయంత్రం వేళ. అందరూ కానుకల్ని రాధాదేవికిస్తే, రాధాదేవి కృష్ణుడికిస్తూ ఉంటుందనమాట. అతనికి తట్టుకోలేకపోతాడు. అతని ఇగో హర్ట్ అవుతుందనమాట. అతని దృష్టిలో కృష్ణుడే గొప్పవాడు కదా! రాధ అతని ప్రేయసి మాత్రమే. ఆమెని యాక్సెప్ట్ చేయలేకపోతాడు. చేయలేక ఆహ్, ఇప్పుడు అవకాశం వచ్చింది గదా! అనేసి అతడు నిరూపించుకోవాలనేసి గోపికలందరితోటి అంటాడు.
జై రాధా, జై రాధా ఈ కీటకాన్ని, ఈ గొంగళి పురుగుని చూసి జై రాధా, జై రాధా అని ఉచ్చరించండి అంటాడు. అంటే అందరూ జై రాధా, జై రాధా అనేసని అంటారంట. ఆ గొంగళి పురుగుని చూసి. అది మాడిపోతుంది. మాడిపోయి భస్మమైపోతుంది. అంతా షాక్ అయిపోతారు. ఇదేంటి ఇలా జరిగింది అని. రాధాదేవి పేరు ఉచ్చరించగానే ఇలా జరిగిందేంటి అనేసి షాక్‌కి గురవుతారు. వాళ్ళకేం అర్థం కాదు. అయోమస్ అయోమయ స్థితిలో ఉంటారు. మళ్ళీ, మళ్ళీ నిరూపిస్తాను. ఈసారి సీతాకోక చిలుకను చూసి జై రాధా, జై రాధా అని అనండి అంటారు. అంటే వాళ్ళు మళ్ళీ జై రాధా, జై రాధా అంటారు. జై రాధా, జై రాధా అనంగానే ఆ సీతాకోక చిలుక కూడా భస్మమైపోతుంది. భస్మం కాగానే ఇంకా షాక్ గురవుతారు. ఇప్పుడు అర్థమైందా? జై శ్రీ ఆహ్, జ్ దానికంటే ముందు జై కృష్ణ, జై కృష్ణ అనండి అంటే జై కృష్ణ, జై కృష్ణ అనంగానే అక్కడున్న మట్టి దీపాలు, ప్రమిదలు బంగారపు వర్ణం సంతరించుకుంటాయి. ఆహ్, అక్కడున్న మోడుబోయిన చెట్టు, ఎండిపోయిన చెట్టు చిగురిస్తుందనమాట. జై కృష్ణ ఆ ఎండిపోయిన చెట్టుని చూసి జై కృష్ణ, జై కృష్ణ అనండి అంటే జై కృష్ణ, జై కృష్ణ అనంగానే చెట్టు చిగురిస్తుంది. అంటే అప్పుడు శ్రీరాముడు అంటాడు, చూసావా నా హ్మ్. హ్మ్. నా మాస్టర్ అయిన శ్రీకృష్ణుని తలుచుకుంటే జీవం వచ్చింది. అంటే సృష్టి చైతన్యం పొందింది. మరి ఆహ్, ఆహ్, హ్మ్. జే రాధ పేరు పిలవగానే అంతమైపోయింది. కదా! మరి ఎవరు గొప్పవాళ్ళు ఇందులో? జీవం పోసేవాళ్ళు గొప్పవాళ్ళా? మరి ప్రాణం తీసేవాళ్ళు గొప్పవాళ్ళా? అనేసి వాళ్ళని హాయిమహల్‌లో పెట్టేస్తారు. అప్పుడు అందులోంచి ఒక చిన్న పిల్లొస్తుంది. చిన్న పిల్ల బయటికొచ్చి ఆహ్, నన్ను చూసి అందరూ జయరాధ, జయరాధ అనమని చెప్పమండి శ్రీరామ గారు అనేసి రిక్వెస్ట్ చేస్తుందనమాట. ఆ పిల్లని చూసి ఈయన షాక్ అయిపోతాడు. ఏంటి ఈ అమ్మాయికి మతిపోయిందా ఏంటి? జయరాధ, జయరాధ అంటే ఏమైపోయిందో ఈ పిల్ల చూడలేదా ఏంటి? ఆహ్, నన్ను చూసి జయరాధ, జయరాధ అనండి అనేసనంటుంది అనేసి తిడతాడనమాట. తిడితే హ్మ్. ఆహ్, చూడండి అక్కడ ఏదైతే ఏ నామాన్నైతే 2 సార్లు ఉచ్చరించడం వల్ల జరిగిందో, అది ఎంత గొప్పదో అర్థం చేసుకోలే. అంటే అతని కనిపించేదే మనం కూడా మనకు కనిపించేదే ఉన్నది అనుకుంటాం. కనిపించింది లేదనుకుంటాం. కానీ ఏది శాశ్వతమైంది, ఏది అశాశ్వతమైంది అనేది మనం తెలుసుకోవాలి. అది గుర్తించగలగాలి. అప్పుడు ఆహ్, అన్ అంట అంటుందనమాట. అప్పుడు చెప్తుంది. అప్పుడు గోపికలు చెప్తారు. "నువ్వు ఆహ్, ఎంత అనర్థం చేశావు. శాపం ఇచ్చేసావు రాధాదేవికి" అనేసని అంటుందనమాట. అంటే నేను మంచి చేశాను. నాకు అప్పగించిన పని నేను చేశాను అనేసనంటే, "నువ్వు ఆ పని ఎప్పుడో చేసావు. నువ్వు చేయాల్సిన మంచి ఇంతకు ముందే చేసావు" అంటారు. అంటే అదేంటి అంటే, ఆ అమ్మాయి అంటుంది, "నేను 3 గంటల క్రితము ఒక చిన్న గొంగళి పురుగుని దరిద్రితో నా జీవనాన్ని సాగిస్తూ నాకు మోక్షం కావాలి, మోక్షం కావాలనేసి నేను బాధపడుతుంటే, జై రాధా, జై రాధా అని మీరు అందరూ ఉచ్చరించడం వల్ల, ఒక నామాన్ని 2 సార్లు ఉచ్చరించడం వల్ల నేను ఆ జన్మ నుంచి విముక్తి పొంది సీతాకోకచిలుకగా మారాను. జన్మ తీసుకున్నాను. మళ్ళీ మీరు నన్ను చూసి జయరాధ, జయరాధ అనగానే నేను సీతకొక చిలుక నుంచి ఒక మానవ బాలికగా జన్మించాను. మీరు మళ్ళీ జయరాధ, జయరాధ అంటే ఈ మానవ జన్మ నుంచి ఆహ్, విముక్తి పొంది నేను ఉన్నత స్థితికి వెళ్తాను అనేది ఆ పాప అడుగుతుంది. అంటే చూడండి ఫ్రెండ్స్, ఆ పాప అక్కడే ఆగిపోవాలనుకోలేదు. మనిషి జన్మ వచ్చేసింది గదా! ఆగిపోదాం అనేసి అనుకుందా? లేదు. అంటే ఇక్కడ మోక్షం పొంది ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి అనుకుంది. అలాగే మనం కూడా ఓకే. ధ్యానం చేయడం వల్ల ఆహ్, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికొచ్చాం. ఇక్కడి నుంచి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి కదా! శాశ్వతత్వాన్ని పొందాలి కదా! అందుకు మనల్ని మనం నిరంతరం మార్చుకుంటూ వెళ్ళాలి.
ఓకే. నెక్స్ట్ ఐదవది ఏంటి? నిర్బంధం లేదా యుక్తి హ్మ్. లేకుండా మనము మన జ్ఞానాన్ని ఆహ్, ఉంచాలి. మన జ్ఞానాన్ని వాడాలనమాట. అంటే నిర్బంధం, నిర్బంధం ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనకి ధ్యానం నేర్పించాలని మన దగ్గరకొచ్చారనుకో, వాళ్ళకి నిర్బంధించకూడదు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలని చెప్పకూడదు. ఓకే నాయనా వచ్చావా అనేసి చక్కగా ఆహ్వానించాలి. సరే ఓకే. అనేసి మనం యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళెలా ఉంటే అలా మనం యాక్సెప్ట్ చేయాలి. నిర్బంధించకూడదు. ఇలా చేయకూడదు. హ్మ్. పిరమిడ్ సెంటర్‌లోకి చాలామంది ఫోన్‌లు తీసుకొస్తూ ఉంటారు. బై మిస్టేక్ ఆహ్, ఆహ్, సిట్ అంటే సైలెంట్ సైలెన్స్‌లో పెట్టుకోకపోతే హ్మ్. ఫోన్ మోగుతుంది. ఒకటేసారి కసిరించుకుంటారు, తిడతారు. అలా చేయకూడదు. చెప్పాలి. తెలియజెప్పాలి. అలా చేయకూడదు నాన్న. పిరమిడ్‌కొచ్చినప్పుడు ధ్యానంలో కూర్చొని ఉంటారు కదా అందరూ. సెల్లుని సైలెంట్‌లో పెట్టని తెలియజేయాలి. అంతేగాని నిర్బంధించకూడదు. నువ్వు అలా చేసావు, ఇలా చేసావు అనేసి వాళ్ళని అవమానించకూడదు, నిర్బంధించకూడదు. అలాగే యుక్తిగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. నటిస్తూ ఉంటారు. లేని దాన్ని. సహజంగా ఉండాలి. ప్రతి వ్యక్తి ఎప్పుడు ఆహ్, అంటే యుక్తిగా అంటే లేని దాన్ని ఉన్నట్టుగా గొప్పగా అనుకోవాలి. మనం చూసి ప్రతి ఒక్కరూ గొప్పగా అనుకోవాలి, గౌరవించాలి అన్నట్టుగా పండితుడిలాగా మాట్లాడుతూ ఉంటారు. మైక్ పట్టుకోగానే ఏం చేస్తారంటే ఆహ్, తమకు తెలియని భాషలో చెప్పాలనేసి అనుకుంటూ ఉంటారు. పండితుల్లాగా మాట్లాడుతూ ఉంటారు. శ్లోకం చెప్పి శ్లోకం అంటే శ్లోకం చదవడం చదివి ఆ శ్లోకం యొక్క అర్థం వివరిస్తూ ఉంటారు. అంటే శ్లోకం చదవాల్సిన అవసరం లేదు కదా! అది వాళ్ళకి అర్థం కాదు కాబట్టి హ్మ్. అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. శ్లోకం యొక్క భావం ఉంటుంది గదా! భావం చదివి చెప్పొచ్చు. నాయనా ఈ శ్లోకం యొక్క భావం ఇది. ఇది ఇలా చేస్తే ఇలా అవుతుందని చెప్పొచ్చు. కానీ ఆహ్, అంటారు. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది? నాకు తెలుసు. మీకు తెలుసా లేదా? అని ఇతరులని అవమానించినట్టుగా అవుతుంది. అది ఈగో. అంటే నాకిది వచ్చు. మీకొచ్చా లేదా? అన్నట్టుగా మనము ప్రవర్తించినట్టుగా ఉంటుంది. కాబట్టి అలా మన ఈగో పెరగకుండా మనము ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆహ్, అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే హ్మ్. ఎవరు? ఓకే. హ్మ్. సాలెపురుగు. మన సృష్టిలో మనము అతి చిన్న ప్రాణి అనుకుంటాం. కానీ దానికున్నది అంటే మనకి లేనిది దాని దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. చూడండి అది ఎంత తనలోని ద్రవాన్ని తీసి అది చక్కగా గూడు కట్టుకుంటూ ఉంటుంది. తన ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం అది ఆ గూడుకి చిక్కుకొని క్రిములు, సూక్ష్మజీవులు అవి దానికి చిక్కుకుంటే దాన్ని ఆహారంగా తీసుకోవడం కోసం అది గూడు కట్టుకుంటూ ఉంటుంది కదా! అది ఎంతో నైపుణ్యంతోటి కట్టుకుంటూ ఉంటుంది. మరి మనం ఏం చేస్తాం? అరే! బూజు పట్టిందనేసి చీపురు కట్టతోటి ఇట్లా అంటాం. ఒక్క నిమిషం ఇట్లా దులిపేస్తాం. అది ఏం చేస్తుంది? అహంకారంతో మన మీద పడి రక్కేస్తుందా? ఆ! మనల్ని ఆహ్, ఏమైనా చేస్తుందా? చేయదు కదా! అంటే అది పక్కకెళ్ళిపోతుంది. వెంటనే పక్కకెళ్ళిపోయి సైలెంట్‌గా చూస్తుంది. ఏం చేస్తున్నావు? చేసుకున్నావా? చేసుకో. తర్వాత మెల్లగా వచ్చి మనం వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా వచ్చి మళ్ళీ దాని పని తను చేసుకుంటూ ఉంటుంది. అలా మనము ఎప్పటికప్పుడు మన అహాన్ని పెరగకుండా చూసుకోవాలి. అలా మనము ఎవరిని నిర్బంధంగా లేదా యుక్తితో ఎవ్వరికీ ఎవరిని నిర్బంధించకూడదు. మన జ్ఞానాన్ని
సహజ సిద్ధంగా మనకున్న జ్ఞానాన్ని మనము ఆహ్, అందించాలి. ఇంకా సిక్స్త్ పాయింట్ ఏంటి? భ్రమ జ్ఞానాన్ని లేదా హ్మ్. వ్ విడిచి వాస్తవాన్ని అక్కున చేర్చడం. అంటే భ్రమల్లో బతికేస్తూ ఉంటాం. మనకు తెలిసింది గొప్ప. మనం మనకి మన దగ్గర ఉన్నదే గొప్పది అన్నట్టుగా ఉంటాం. బ్రహ్మజ్ఞానం వేరు, భ్రమ జ్ఞానం వేరు. అంటే మనకి అనుభవాలు వచ్చాయి. మనమే గొప్ప. మనమే మనం మనంత పోటుగాడు ఎవడు లేడు అనేసి అనుకుంటూ ఉంటాం కదా! అంటే తలని తాటిని తన్నేవాడు ఉంటే, వాడు తలని తన్నేవాడు ఉంటాడు కదా! అంటే ఒక తాటి చెట్టు ఉందనుకోండి. ఆహ్, ఒక వీరుడు, బలశాలి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి తాటి చెట్టు ఎక్కి దాన్ని తనని తన్నాలి. అలా తన్నిన వాడికి ఒక షీల్డ్ ఇచ్చారు. షీల్డ్ ఇస్తే వాడు దాన్ని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ భార్య ఏం చేస్తుంది? వాడి తలని తంతుంది. ఇంతసేపు వెళ్ళావు, ఏం చేసావు? ఆ! ఈ షీల్డ్ ఎందుకు మనకి? డబ్బులు కావాలి. మనం బతకాలంటే అవసరమైంది డబ్బు. ఈ షీల్డ్ ఎవరికి? ఎవరు ఎక్కడ పెట్టడానికి తీసుకొచ్చావు? అని వాడి తలని తంతుందా లేదా? మొటికేస్తుందా లేదా? అంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే మనము ఏదైనా చేస్తే మ మనం గొప్ప అనుకుంటే ఈ సృష్టిలో ఆహ్, నేను గొప్ప అని అనుకుంటే మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది. మనం చాలా తక్కువ అనుకుంటే మనకంటే తక్కువ వాళ్ళు ఉన్నారని కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ సృష్టిలో మనం ఎవరికంటే ఎక్కువ కాదు, ఎవరికంటే తక్కువ కాదు అనుకోవాలి. ఆ సూత్రంలో మనం బుర్రకు బాగా ఎక్కించుకోవాలి ఆ సూత్రాన్ని. ఇది ఆధ్యాత్మికంగా మనము బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే వింధ్యుడు. వింధ్య పర్వతము నేనే అనుకుంటది. ఈ అంటే ఈ ప్రపంచంలో మేరు పర్వతం చాలా ఎత్తైన పర్వతం అని పేరుంది కదా! అంటే నాకు పేరు కావాలి. నేను గొప్ప అనిపించుకోవాలి అనేసి వింధ్యుడు ఏం చేస్తాడంటే ఆహ్, ధ్యానం చేస్తాడు. ధ్యానం చేసి వరం కోరుతాడు. మరి ధ్యానం చేసినప్పుడు వరం ఇయ్యాల్సిందే. తప్పదు. సాధన చేస్తే సాధనకి తగిన ఫలితాన్ని ఇచ్చి తీరాల్సిందే. మాస్టర్స్ ఎవరైనా గాని, శివుడైనా, బ్రహ్మైనా, విష్ణుమూర్తి అయినా ఎవరైనా గాని సాధన చేస్తే ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి వింధ్యుడు ఆహ్, అహంకారంతో నేనే గొప్పవాడిని అని పేరు పొందాలనేసి అతను సాధన చేయడం వల్ల అతనికి వరం ఇచ్చేస్తాడు శివుడు. ఓకే. నువ్వెంత కావాలనుకుంటే అంత పెరుగుతావు నాయనా. నీ ఇష్టం అనేసని అంటాడు. అంటే అతను పెరుక్కుంటూ వెళ్తాడు. వెళ్ళేసరికి హ్మ్. చంద్రమండలానికి వెళ్ళిపోతాడు. అంటే ఆకాశంలోకి, నక్షత్ర లోకానికి వెళ్ళిపోతాడు. అలా అంత ఎత్తు పెరుగుతాడనమాట. అయితే మరి విరగాలి గదా! అహం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు విరగ విరగ్గొట్టబడుతుంది. కాబట్టి ఆహ్, నారదుడొచ్చి "ఇంకా పెరుగు నువ్వు. ఈ నక్షత్ర లోకాన్ని గూడా దాటి పెరుగు. ఇంకా పైకెదుగు" అనేసనంటాడు. ఆహ్, అటువంటి వ్యక్తులు మన చుట్టూ ఉంటారు. మనము ఏదైనా ఫీల్ అవుతామనుకో, మనం గొప్ప అనేసి పొగడ్తలతో ముంచేసుతారు మన చుట్టూ ఉన్నవాళ్ళు. ఆహ్, అవును నిజం గ్రేట్ అనుకుంటా. ఆ పొగడ్తలకు పొంగిపోయి మనం గూడా ఆహ్, అహంలోకి వెళ్ళిపోతే మనకు ప్రకృతి ఏదో విధంగా మనల్ని కొడుతుంది. దెబ్బ పడుతుంది. అప్పుడు మనం కిందకి దిగజారిపోతాం. అంటే నిన్న కాక మొన్నొచ్చిన వాడు కూడా అదే శక్తిని పొందుతున్నాడు. అంటే ధ్యానంలో కొన్ని సంవత్సరాలు ఆహ్, నుంచి చేస్తున్న వాళ్ళు పొందలేనిది పొందింది ఇప్పుడొచ్చి ఇప్పుడొచ్చిన వాళ్ళు కూడా పొందుతున్నారు. అదే జ్ఞానాన్ని, అదే శక్తిని పొందుతున్నారు కదా! అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేశామన్నది కాదు. మనం తెలుసుకున్నామా లేదా అన్నది ముఖ్యం కదా! అలా సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళందరూ దివ్యత్వంలోకి వెళ్తారు కదా! మరి అట్లా మనము ఆ దివ్యత్వాన్ని ఎప్పుడైతే మనమొక్కరమే దివ్యత్వంలో ఉన్నామని అనుకుంటే నీకంటే దివ్యత్వంలో ఉన్నవాళ్ళు చాలా మందున్నారు అనేసి మనల్ని తెలుసుకునేలా చేస్తుంది.
ప్రకృతి. కాబట్టి మనము మనలోని ఈగోని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ అది పెరగకుండా ఈ 6 పాయింట్స్‌లలో మనము ఉండాలి ఫ్రెండ్స్. మరి ఈ 6 పాయింట్స్‌లలో ఎప్పుడైతే మనం ఉంటామో అలా విందుడు అలా పెరిగేసరికి ఎక్కడ బయటకొచ్చాడంట శివుడు వింధ్యుడు కళ్ళు తెరిచి చూసేసరికి శివుడు రుద్రాక్షలు మణికట్టుకి ఉన్న రుద్రాక్షల నుంచి బయటకొచ్చాడంట. వింధ్యుడు. అప్పుడు శివుడిని చూసి భయంతో ఆహ్, నమస్కారం చేసి, "నేను ఇంత ఎత్తు ఎదిగినా నేనింత చిన్నవాడినా? శివుని ముందు అతను ఎంత రుద్రాక్షలో ఒక అణువంత గూడా లేడు." అంత అంటే దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది ఫ్రెండ్స్? ఈ సృష్టిలో ఎత్తైన అంటే గొప్ గొప్పది, ఎత్తైనది ఉన్నది అంటే దానికంటే గొప్పవాళ్ళు ఉన్నారు. ఈ సృష్టిలో చిన్నది అనుకుంటే దానికంటే చిన్నదైన జీవి కూడా ఉంది అనే విషయం మనకర్థమవుతుంది గదా! కాబట్టి మనము ఈ 6 పాయింట్స్‌లలో ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ, మనము మన ఆధ్యాత్మిక అహంకారాన్ని ఈ మార్గము చాలా గొప్ప మార్గం. ఇందులోకి వచ్చాము అంటే మనం కిందికి పడిపోకూడదు. కింది తలాలకు వెళ్ళకూడదు. పైకే వెళ్ళాలి. ఇప్పుడు ఆహ్, మనము అహంకారంతో ఆహ్, ఉంటే మనం పైకెళ్ళాల్సింది పోయి కిందికి వెళ్ళిపోతాం. జే విజయుల్లాగా. అంటే ఉన్నత లోకం వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉన్న వాళ్ళు భూలోకానికి ఎలా పడిపోయారో, అలా మనము ఇప్పుడు భూలోకంలో జన్మిస్తున్నాం. ఈ జన్మ నుంచి కింది జన్మకెళ్ళిపోతాం. ఒక కథ ప్రతి ఒక్కరు వినే ఉంటారు. ఒక ఎప్పుడు సార్ చెప్తూనే ఉంటారు. అందరూ వినే ఉంటారు. ఒక పండితుడున్నాడు. ఆ పండితుడు ఏం చేశాడంటే ఆహ్, వాళ్ళ ఇంటి ముందున్న పందిని ఎప్పుడు అసహించుకుంటూ ఉండేవాడు. ఛీ! పంది జన్మ ఎప్పుడు బురదలో బొర్లుతూ ఉంటుంది. ఛీ! అసహ్యంగా ఉంది. ఎప్పుడు బురదలో ఉంటుందనేసి అసహించుకునేవాడు. అతనికి అతను శాస్త్ర జ్ఞానం వల్ల, అనుభవ జ్ఞానం వల్ల అతను తెలుసుకుంటాడు. అయ్యయ్యో! నేనెంత పొరపాటు చేశానో, నేను దాన్ని బాగా అసహించుకున్నాను. మరి అసహించుకున్నాను కాబట్టి నేను నెక్స్టు ఎక్కడ పుడతాను? ఒక పంది జన్మ తీసుకోవాల్సొస్తుందని అతనికి అర్థమైపోయింది. అప్పుడు తన కొడుకుని పిలిచి, "నాయనా నేను చనిపోబోతున్నాను. నేను చనిపోయిన తర్వాత ఆ పంది మన ఇంటి ముందున్న పంది కడుపుతోటి ఉంది గదా! దాని కడుపున బిడ్డగా పుడతాను. మరి నేను నేనెన్ అసహించుకున్నాను కదా! అందులో నేను జీవించలేను ఆ బురదలో. నన్ను చంపేసేయి పుట్టగానే చంపేసేయి" అనేసని అంటాడనమాట. అంటే పుట్టగానే ఆహ్, చంపేస్తే నేను ఆ జన్మ నేను అనుభవించలేను అనేసని అంటాడు. సరే నాన్న అనేసి ఆ కొడుకు సరే అంటాడు. అయితే ఈయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత నెక్స్ట్ జ ఈయన ఆగా పంది కంటుంది పిల్లల్ని 4, 5 పిల్లల్ని కంటుంది. అందులో చక్కగా తెల్లగా గుండు తో ఉన్న అంటే నున్నటి గుండుతో ఈ బ్రాహ్మణుడు ఎలా ఉంటున్నాడో అలాంటి పుడకలతోటి ఉన్న ఒక పంది పిల్లని చూస్తాడనమాట. చూసి మా నాన్నే ఈ పందిగా పుట్టాడనేసి తీసుకొచ్చి దాన్ని బురదంతా కడిగేసేసి పట్టు పరుపు మీద పడుకోబెట్టి దానికి పంచభక్ష పరమాన్నాలన్నీ పెడతాడనమాట. చంపేద్దామనేసి ఎ మరి చంపమని అడిగాడు గదా! తండ్రి మోక్షాన్ని కావాలి నాకు. ఆ జన్మలో నేను ఆ ఎక్స్‌పీరియన్స్ తీసుకోలేననేసని అన్నాడు కదా! అనేసేసి చంపబోతూ ఉంటాడనమాట కత్తి తీసుకొని. అప్పుడు ఆహ్, ఆయన అడుగుతాడు ఆ పండితుడు. నాయనా నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడ వదిలిపెట్టేసేయి. నేను చనిపోవాలని అనుకోవట్లేదు. అంటే నేను నేర్చుకోవాల్సింది నేను నేర్చుకొని చనిపోతే మళ్ళీ ఉన్నత లోకాలకి వెళ్తాను. ఉన్నతంగా ఎదుగుతాను. కాబట్టి నన్ను చంపకు నాయనా! నన్ను తీసుకొని మళ్ళీ అక్కడే వదిలేసేయి అనేసి అడుగుతాడనమాట. అలా మనము భ్రమల్లో ఉండకూడదు ఎప్పుడైనా. వాస్తవాన్ని అక్కున చేర్చుకోవాలి. నేను ఓకే. ధ్యానం చేసి నేను మొట్టమొదటిగా అనారోగ్యంతో ఉన్నాను. 9 రకాల మందులు వేసుకుంటున్నాను. సరే
ఈ ధ్యానం చేస్తే నో డాక్టర్, నో మెడిసిన్ అన్నారు కదా! అనేసి సాధన చేశాను. మెడిసిన్స్ లేకుండా చేసుకున్నాను. ఓకే. బావుంది అంతవరకు. మరి అప్పుడు నేను ఏ జాబ్ చేయలేదు కాబట్టి, ఇంట్లోనే ఉన్నాను కాబట్టి, రోజుకి 5, 6 గంటలు ధ్యానం చేశాను కాబట్టి, మరి అప్ దాంతోటి అయిపోతుందా? మళ్ళీ సమస్యలు రావా? మళ్ళీ జబ్బులు రావా? వస్తాయి గదా! అంటే నిరంతరము మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి కదా! మరి నేను ఆహ్, ఒక స్కూల్‌లో జాబ్ చేయాల్సొచ్చింది. మరి స్కూల్‌లో జాబ్ చేస్తూ ఉంటే నాకు ధ్యానం చేయడానికి టైం దొరకలేదు. మరి నేను సరే మధ్యాహ్నం ధ్యానం చేయడానికి టైం దొరకట్లేదనేసి నేను నెగ్లెక్ట్ చేశాను. మార్నింగ్ ధ్యానం చేయడం నెగ్లెక్ట్ చేశాను. అంటే తొందరగా వెళ్ళాలన్న హడావుడితో ధ్యానంలో కూర్చుంటే ఆ పని కాదు, ఈ పని కాదు, లేట్ అయితది స్కూల్‌కి అది ఇది అనేసి మార్నింగ్ ధ్యానం చేయడం ఆపేసాను. నైట్ ధ్యానం చేయడం ఆపేసాను. ఇలా ధ్యానం చేయడమే ఆపేసాను. ఎప్పుడైతే నేను ధ్యానం చేయడం ఆపేసానో ఆహ్, ఏ ఏ సమయంలో ఏది రావాలో అది వస్తూనే ఉంటుంది కదా! మరి దాన్ని తప్పించుకోవడం ఎలా? మరి నేను వాస్తవాన్ని ఆహ్, గుర్తించకుండా ఓకే. నేను ఒకప్పుడు ధ్యానం చేశాను, రోగాన్ని తగ్గించుకున్నాను, నేను మెడిసిన్స్ వాడక్కర్లేదు అని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది కదా! అంటే భ్రమలో జీవించినట్టవుతుంది. అంటే నేను వాస్తవం తెలుసుకున్నాను. నేను ఆహ్, నాకిప్పుడు జ్వరం వచ్చింది. లేవలేని స్థితిలో ఉన్నాను. గ్లూకోజ్ పెట్టాలి. మందులు వాడాలి. కంపల్సరీ. నేనిప్పుడు మందులు వేసుకోను. కొంచెం అంటే నేను కూర్చోగలిగే శక్తి ఉన్నప్పుడు కూర్చొని ధ్యానం చేసుకొని తగ్గించుకున్నాను. కానీ లేవలేని స్థితిలో ఉన్నాను. మరి ఏం చేయాలి? మందులు వాడాల్సిందే కంపల్సరీగా. నేను వాడనంటే ఏమవుతుంది? నేను చస్తాను కదా! అంటే నేను అక్కడ వాస్తవాన్ని గుర్తించాను. వాస్తవాన్ని గుర్తించి లేదు లేదు. నేనిప్పుడు ధ్యానం చేయట్లేదు. నాకు శక్తి లేదు. నేను తగ్గించుకోలేను. మరి ప్రత్యామ్నాయం ఏంటి? మెడిసిన్ వాడాలి. మెడిసిన్ వాడితే నా నాకున్నది తగ్గుతుంది. నాకొచ్చిన జ్వరం తగ్గుతుంది అని నేను వాస్తవాన్ని గుర్తించాను కాబట్టి ఆహ్, ఆహ్, ఆ జ్వరం నుంచి నేను బయటకొచ్చాను. అలా మనం ఎప్పుడూ భ్రమల్లో ఉండకుండా వాస్తవాన్ని గుర్తించి మనము ఆహ్, బయటికి రావాలి. హక్కును చేర్చుకోవాలి. మన ఈగోని తగ్గించుకోవాలి. అదే నేను ధ్యానం చేశాను. నేను పోటుగా కానీ నేను వాడక్కర్లేదు మందులు. అదే పోతుంది అనేసి అనుకుంటే ఏమవుతుంది? అక్కడ నేను కోల్పోయేదాన్ని నా జీవితాన్ని. కదా! ఓకే ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. చాలా టైం అయింది గదా! మరి మాట్లాడతారా? సెషన్ ఎండ్ చేసుకుందామా? చెప్పండి.